ఈ బులెటిన్ను మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. వెల్కమ్ టు KCC న్యూస్. నేను సోనా. ఫస్ట్ హెడ్లైన్స్. ఘనంగా మహాత్మా గాంధీ జయంతోత్సవ వేడుకలు. విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన జిల్లా కలెక్టర్ షాన్ మోహన్. కాకినాడను స్వచ్ఛ నగరంగా తీర్చిదిద్దేందుకు కృషి. సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు వెల్లడి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష ముగింపు సందర్భంగా నగర సంకీర్తన. పాల్గొన్న రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ, జనసేన నాయకులు. గాంధీ భవన్ సర్వోదయ ఇంటర్నేషనల్ ట్రస్ట్ ఏపీ చాప్టర్ కార్యక్రమాలకు ప్రభుత్వ పరంగా సహకారం ఉంటుంది. జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ స్పష్టం. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే, సత్యం అహింసాస్త్రాలుగా చేసుకుని దేశానికి స్వాతంత్ర్యం సాధించడంలో కీలక పాత్ర పోషించిన గొప్ప మహనీయుడు జాతిపిత మహాత్మా గాంధీ అని జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి పేర్కొన్నారు. బుధవారం స్వాతంత్ర్య సమరయోధుడు జాతిపిత మహాత్మా గాంధీ జయంతి. భారతదేశ 2వ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతిని పురస్కరించుకుని కాకినాడ కలెక్టరేట్ ఆవరణలోని గాంధీ విగ్రహానికి జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి, జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, ట్రైనీ కలెక్టర్ HS భావన, DRO డాక్టర్ D తిప్పేనాయకులతో కలిసి నూలు దండ పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి చిత్రపటాలకు జిల్లా కలెక్టర్ JC, ట్రైనీ కలెక్టర్, DRO, ఇతర అధికారులు పూలమాలలు వేసి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భారతదేశానికి స్వాతంత్ర్యం తీసుకురావడంలో గాంధీజీ ఎన్నో పోరాటాలు సాగించారన్నారు. స్వాతంత్ర్యం సాధించడంలో ఓ కీలక పాత్ర పోషించిన గొప్ప మహనీయుడు జాతిపిత మహాత్మా గాంధీ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ AO రామ్మోహన్ రావు, వివిధ విభాగాల అధిపతులు తదితరులు పాల్గొన్నారు. గాంధీ జయంతి సందర్భంగా, తర్వాత మన లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి సందర్భంగా కాకినాడ జిల్లాలో మనం రకరకాల కార్యక్రమాలు చేసుకోవడం జరుగుతుంది. అందులో ముఖ్యంగా మనం స్వచ్ఛతా హీ సేవ అనే ఒక క్యాంపెయిన్, అంటే దేశవ్యాప్తంగా జరుగుతున్న క్యాంపెయిన్లో మనం కూడా ఒక భాగంగా అన్ని పంచాయతీల్లో, తర్వాత అన్ని మున్సిపాలిటీస్లో ఇవాళ గాంధీజీ స్ఫూర్తితో కొంత పరిశుభ్రత, తర్వాత ఆల్ గవర్నమెంట్ ఆఫీసెస్ క్లియర్ చేయడం, తర్వాత ఆల్ పబ్లిక్ ప్లేసెస్లో ఈ ర్యాలీస్ చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా మా వైపు నుంచి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి ప్రతి పౌరునికి, కాకినాడ జిల్లాలోని ప్రతి పౌరునికి మా వైపు నుంచి రిక్వెస్ట్ అంటే వాళ్ళ ఇళ్లలో, తర్వాత వాళ్ళ ఇంటి పరిశుభ్రంగా ఉంచుకోవటం, వాళ్ళ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవటం మీద ఈరోజు శ్రద్ధ పెట్టాలని చెప్పి కోరుకుంటున్నాను. పరిసరాల పరిశుభ్రతను ప్రతి ఒక్కరూ పాటించాలని, కాకినాడను స్వచ్ఛ నగరంగా ఉంచాలని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు అన్నారు. కార్పొరేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం ముగింపు వేడుకల్లో సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పాల్గొని ప్రసంగించారు. గాంధీ జయంతి సందర్భంగా ఆఖరి రోజైన బుధవారం కాకినాడ నగరంలో వివేకానంద పార్క్ నుంచి మెక్లారిన్ హైస్కూల్ వరకు భారీ ర్యాలీ జరిగింది. నగరంలో అన్ని సచివాలయాల సిబ్బంది, నగరపాలక సిబ్బంది, మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు, యానిమేటర్లు, COలు ఇలా అందరూ ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ముందుగా ఈ ర్యాలీని సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు, కమిషనర్ భావన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను డ్రోన్తో ఎగరవేయడం అందరినీ ఆకట్టుకుంది. కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, నగరాన్ని పరిశుభ్రంగా ఉంచాల్సిన ఆలోచన ప్రతి ఒక్కరి మధ్యలో ఉండాలని, పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యంగా ఉంటామని, ఆరోగ్యంగా ఉంటే ఏ పనైనా చేయగలుగుతామన్నారు. కమిషనర్ భావన మాట్లాడుతూ,
ఈ స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాలను గత నెల సెప్టెంబర్ 17న ప్రారంభించామని, అక్టోబర్ 1వ తేదీ వరకు మొత్తం 360 ఈవెంట్లను పూర్తి చేశామన్నారు. గాంధీ జయంతి సందర్భంగా నేటితో ఈ కార్యక్రమం ముగుస్తుందన్నారు. మెరుగైన సేవలు అందించిన పారిశుద్ధ్య కార్మికులను ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు, కమిషనర్ భావన దుస్సాలతో సత్కరించి సర్టిఫికెట్లు అందించారు. అలాగే పారిశుద్ధ్య కార్మికులకు రెయిన్ కోట్లు, పీపీఈ కిట్లు పంపిణీ చేస్తారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ సుధాకర్, డిప్యూటీ కమిషనర్ మనోహర్, ఎస్సీ సత్యకుమారి, ఎంహెచ్ఓ డాక్టర్ పృథ్వీచరణ్, మేనేజర్ సత్యనారాయణ, టీపీఆర్ఓ శైలజ, మెప్మా సిటీ మిషన్ మేనేజర్ వెంకటరాజు, అన్ని విభాగాల ఇన్ఛార్జీలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మనం చెప్తున్నాం ఈరోజు డస్ట్బిన్ ఇచ్చాం, తడి చెత్త పొడి చెత్త వేరు చేసి ఇవ్వాలని చెప్తున్నాం. కొంతమంది ఇస్తున్నారు, కొంతమంది ఇంకా వీధుల్లో వేస్తున్నారు, కొంతమంది కాలువలు వేసేస్తున్నారు. ఆ కాలువలు వేయడం వల్ల కాలువలు కూడా స్ట్రక్ అయిపోతున్నాయి. అక్కడ కూడా డ్రైనేజ్ వ్యవస్థ మెరుగుపరచడానికి వీలు కాకుండా పోతుందంటే ప్రజలే అందులో చెత్త వేసేస్తున్నారు. అటువంటి జరగకుండా ఉండడం కోసం మన కాకినాడ మనమే కాపాడుకోవాలి. నేనేమంటానంటే ఈ రోజున మనం అందరికి కలిసి చేయవలసిన కార్యక్రమం ఇది. ఏదో మేం చేస్తే అయిపోతుంది. ఏదైనప్పుడు కూడా రోడ్డు మీద చెత్త వేయకుండా, కాలువల్లో చెత్త వేయకుండా ఆ చెత్తని ఈ కార్పొరేషన్ ఏదైతే అధికారులు వస్తారో వాళ్ళకి ఇవ్వాలి. ఇవ్వడే కాకుండా అది కూడా చిన్న చిన్న లోపాలు ఉన్నాయి. ఎక్కడెక్కడ ఈ హోటల్స్ కానీ ఏదైతే చిన్న చిన్న వ్యాపారస్తులు ఉన్నారో వాళ్ళని కూడా చెప్తున్నాం, ఎక్కడ బండి ఉంటే అక్కడ మీరు డస్ట్బిన్ పెట్టుకుని అందులో ఏమని చెప్పాలి. ఆ తిన్న తర్వాత పక్కన వేస్తుంటే అన్నీ ఎగురుకుని వెళ్ళిపోతున్నాయి రోడ్డు మీద. అటు కూడా పరిస్థితులు ఉన్నాయి. ఇవన్నీ కూడా రేపు కంట్రోల్ చేస్తాం. ఏదైనప్పుడు ప్రజలు మీరు అందరూ సహకరించాలి. చెత్త ఎక్కడ కూడా రోడ్డు వేయకూడదు, చెత్త ఎక్కడ కాలువలు వేయకూడదు. ఆ విధంగా మన కాకినాడని స్వచ్ఛత కాకినాడగా మనం తీర్చిదిద్దుకోవాలని మీ ద్వారా తెలియజేస్తాం. చాలా కమిట్మెంట్ పెట్టారు. 17 సెప్టెంబర్ నుంచి స్వచ్ఛతా హీ సేవ ప్రోగ్రామ్ మొదలు పెట్టడం జరిగింది. నేషన్ వైడ్ ప్రోగ్రామ్ ఇది. ఫస్ట్ అక్టోబర్ వరకు అన్ని చాలా ఈవెంట్స్ చేస్తాము. టోటల్ 360 ఈవెంట్స్, రకరకాలుగా ఈవెంట్స్ మనం కంప్లీట్ చేసేసాము. అందులో 14 CPUs ఫర్ క్లీన్లీనెస్ అదే కూడా మొదలు పెట్టడం జరిగింది. అండ్ సర్కిల్స్ మా దగ్గర 14 సర్కిల్స్ ఉన్నాయి. అక్కడ కూడా డిఫరెంట్గా ఈవెంట్స్ ఫర్ మాస్ పార్టిసిపేషన్, అన్ని జనుల భాగీదారీ కోసం అన్ని పెట్టడం జరిగింది. ఈరోజు మహాత్మా గాంధీ గారు జయంతి కాబట్టి ఒక ఫైనల్ ఈవెంట్ పెట్టడం జరిగింది. మెక్లరెన్ స్కూల్లో మనం ఒక మంచి ప్రోగ్రామ్ పెట్టాము. ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడ వచ్చారు. ఎమ్మెల్యే గారికి చాలా థ్యాంక్స్. అక్కడ చాలా NGOs కానీ మన మంచి వర్కర్స్ కానీ అందరికీ రికగ్నిషన్ కూడా చేయడం జరుగుతుంది. సో అక్కడ మనం వెళ్తున్నాము. ఐ థ్యాంక్ ఎవ్రీబడి టు గివ్ దేర్ 100% ఫర్ దేర్ హార్డ్ వర్క్ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ దిస్ 2-week-long event. I thank everybody for making. గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటైన పాలక మండలి కమిటీ స్వామివారి పవిత్ర ప్రసాదమైన లడ్డు తయారీలో కల్తీకి పాల్పడిన అపచారానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 11 రోజుల పాటు ప్రాయశ్చిత్త దీక్షకు శ్రీకారం చుట్టారని, దానిని ముగింపును పురస్కరించుకుని కాకినాడ రూరల్ జనసేన నాయకులతో నగర సంకీర్తనను నిర్వహించినట్లు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ శ్రీ తిరుమల తిరుపతి పవిత్ర ప్రసాదం లడ్డు తయారీలో జరిగిన అవకతవకలపై 11 రోజుల ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టి దీక్షకు సంఘీభావంగా కాకినాడ రూరల్ నియోజకవర్గ శాసనసభ్యులు పంత నానాజీ సర్పవరం జంక్షన్ శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అక్కడ నుండి సర్పవరం శ్రీ భావనారాయణ స్వామివారి ఆలయం వరకు భారీ ర్యాలీతో పాదయాత్ర చేస్తూ నగర సంకీర్తన కార్యక్రమం నిర్వహించి అనంతరం శ్రీ భావనారాయణ స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపారు. ఎమ్మెల్యే పంత నానాజీ మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటైన పాలక మండలి కమిటీ స్వామివారి పవిత్ర ప్రసాదాల లడ్డు తయారీలో కల్తీకి పాల్పడిన అపచారానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ 11 రోజులు ప్రాయశ్చిత్త దీక్షకు శ్రీకారం చుట్టారన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన, టీడీపీ మరియు బీజేపీ పార్టీల ముఖ్య నాయకులు, కార్యకర్తలు, జన సైనికులు, వీర మహిళలు, శ్రేణులు, రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల, గ్రామ స్థాయి నాయకులు మరియు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి అన్ని కార్యక్రమాలు కూడా క్రమం తప్పకుండా కాకినాడ రోడ్డు కాన్స్టిట్యూన్సీలో చేస్తున్నటువంటి కూటమి సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడి నుంచి గుడి దాకా కూడా భావనారాయణ స్వామి గుడి దాకా కూడా ఎవరైతే ఉన్నారో అందరూ కూడా పాదయాత్ర అడుగడుగున నారాయణ స్వామి చేసుకుంటూ అన్నీ అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఒక
గోవింద నమో నారాయణ చూస్తాం తప్ప ఈ ఒక్కరోజుకి ఈ గంట మనకు నమో నారాయణ తండ్రికి పోవాలని చెప్పారు. గాంధీ భవన్ సర్వోదయ ఇంటర్నేషనల్ ట్రస్ట్ ఆంధ్రప్రదేశ్ చాప్టర్ ఎగ్జిక్యూటివ్ కమిటీలు నిర్వహించే సేవా కార్యక్రమాలకు ప్రభుత్వ పరంగా సహాయ సహకారాలు అందిస్తామని కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగిలి అన్నారు. కాకినాడ గాంధీ భవన్లో జరిగిన గాంధీ జయంతి వేడుకల్లో కలెక్టర్ షాన్మోహన్ ముఖ్య అతిథిగా పాల్గొని మహాత్మా గాంధీ విగ్రహానికి నూలు దండ వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వ్యవస్థాపకులైన డాక్టర్ తనికళ్ళ సత్యనారాయణమూర్తి, కోమండూరి శతకోపాచార్యులు విగ్రహాలను కలెక్టర్ ఆవిష్కరించారు. విగ్రహాలకు నూలు దండలు వేసి నివాళులర్పించారు. విగ్రహాల దాత అయిన ఎన్ వినోద్ని సందర్భంగా కలెక్టర్ సత్కరించారు. తదనంతరం బెంగళూరు ఉన్నత నిర్వహణలో ఏర్పాటు చేసిన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను కలెక్టర్ రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ప్రాజెక్టును కెప్టెన్ ప్రభల సుబ్బారావు తన పేరెంట్స్ రఘురామయ్య, మాణిక్యామల జ్ఞాపకార్థం స్పాన్సర్ చేశారు. తర్వాత గాంధీభవన్లో జరిగిన గాంధీ జయంతి పోటీల బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమంలో కలెక్టర్ షాన్మోహన్ ముఖ్య అతిథిగా పాల్గొని తన చేతుల మీదుగా విజేతలకు ప్రశంసా పత్రాలు అందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ షాన్మోహన్ గాంధీభవన్ సెక్రటరీ బక్కలంక రామకృష్ణ, ది సర్వోదయ ఇంటర్నేషనల్ ట్రస్ట్ ఆంధ్రప్రదేశ్ చాప్టర్ ట్రస్టీ లక్కరాజు సత్యనారాయణ టిక్కు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో గాంధీభవన్ అధ్యక్షులు బిఎల్ గాంధీ, కార్యనిర్వాహక సభ్యులు అల్లూరి సురేంద్ర, రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ వైడి రామారావు, బెంగళూరు ఉన్నతి సంస్థ ప్రతినిధులు, సర్వోదయ ఇంటర్నేషనల్ ట్రస్ట్ ఆంధ్రప్రదేశ్ చాప్టర్ ప్రతినిధులు, గాంధీభవన్ పాలకవర్గ సభ్యులు, పలువురు నగర ప్రముఖులు, విద్యార్థులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లాలో ఒక ముఖ్యమైన ప్రోగ్రామ్ ఇవాళ మనం లాంచ్ చేస్తాం. స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద మనం 35 days పిల్లలకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి జాబ్స్ ఇచ్చే ఒక వెరీ గుడ్ ప్రోగ్రామ్ విత్ హెల్ప్ ఆఫ్ ఆల్ ద గాంధీ భవన్ ట్రస్ట్ కానీ తర్వాత అసోసియేటెడ్ సర్వోదయ ట్రస్ట్ అందరూ కలిసి ఉన్నతి వాళ్ళతో కలిపి ఇవాళ చేయటం. ఇట్స్ వెరీ వెరీ నోబుల్ కాదు, అంటే సెలబ్రేట్ చేసుకోవడం ఒకటి, బట్ ఇలాంటి పనికొచ్చే ప్రోగ్రామ్స్ ఒకటి చేయటం అండ్ ఒకళ్ళకి ఒక 10 కుటుంబాలకి మనం యూనో వాళ్ళకి లైఫ్ దారి చూపించినట్లు ఇట్స్ వెరీ గుడ్ ప్రోగ్రామ్. సో ఐ రియల్లీ కంగ్రాచులేట్ ఆల్ ద ఆర్గనైజర్స్ అండ్ నా వైపు నుంచి ఎనీ సపోర్ట్ అండ్ జస్ట్ మెసేజ్ అదే. లాస్ట్ వీకే నన్ను ట్రస్టీ కింద అపాయింట్ చేసింది సర్వోదయ ఇంటర్నేషనల్ ట్రస్ట్. ఇది నా ఫస్ట్ ప్రోగ్రాము. కాకినాడలోనే గాంధీ భవన్తో అసోసియేట్ అవ్వడం, సర్వోదయ ఇంటర్నేషనల్ ట్రస్ట్కి రిప్రజెంటేటివ్గా నాకు చాలా గర్వపడుతున్నాను. ఇలాగా ఆంధ్రప్రదేశ్లో మిగతా ఆర్గనైజేషన్స్ ఏవైతే గాంధీజీ యొక్క ప్రిన్సిపల్స్, వాళ్ళ ఐడియాలజీ ఫాలో అవుతున్నాయి, లేకపోతే వాళ్ళ ఆబ్జెక్టివ్స్ని నెరవేరుస్తున్నారో అలాంటి ఆర్గనైజేషన్స్ అన్నీ ఐడెంటిఫై చేసి నేను వాటిని సపోర్ట్ చేద్దామని కంకణం కట్టుకున్నాను. సో ఫస్ట్ కాకినాడలో చేయడం నా అదృష్టం. మిగతా ఆర్గనైజేషన్స్, మిగతా స్టేట్లు, మిగతా ఊళ్ళో కూడా సర్వోదయ ఇంటర్నేషనల్ ట్రస్ట్ ఆంధ్రప్రదేశ్ చాప్టర్ రిప్రజెంటేటివ్గా, ట్రస్టీగా నేను ఏం కావాలన్నా నేను చేయడానికి రెడీగా ఉన్నాను. నన్ను సంప్రదించడానికి అస్సలు వెనకాడతాను. సర్వోదయ ఇంటర్నేషనల్ ట్రస్ట్ కూడా ఈజ్ అసోసియేటింగ్ విత్ గాంధీ భవన్ ఇన్ కండక్టింగ్ కాంపిటీషన్స్ టు చిల్డ్రన్ అని వారికి ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఈ గాంధీ భవన్ ఈరోజు కొత్తగా మొదలుపెట్టింది ఏంటంటే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అనేటువంటి కార్యక్రమం జరిగింది. అంటే 10th వాళ్ళు ఇంటర్మీడియట్ డ్రాప్ అవుట్ ఉన్నటువంటి పిల్లలకి ఎంప్లాయబుల్ స్కిల్స్ వాళ్ళకి నేర్పి వాళ్ళని ఉద్యోగ స్థాయికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం జరుగుతుంది. దీనికి బెంగళూరు సంబంధించిన ప్రభల సుబ్బారావు గారు ఉన్న యొక్క ఫైనాన్షియల్ అసిస్టెన్స్ తోటి ఉన్నతి ఆర్గనైజేషన్ ఫ్రమ్ బెంగళూరు దే ఆర్ కండక్టింగ్ ది ట్రైనింగ్ ప్రోగ్రామ్. వీ రిక్వెస్ట్ పీపుల్ అందరూ కూడా దీన్ని వినియోగించుకుని వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు పొందవలసిందిగా కోరుతున్నాం. కాకినాడ రూరల్ ఎంపీడీఓ స్వప్న అధ్యక్షతన గాంధీ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ పాల్గొని గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ కె స్వప్న, మండల జేఈ వాసు, ఆఫీస్ సిబ్బంది, జనసేన నాయకులు పాల్గొన్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాల నుంచి అగ్రదేశంగా మారడం అయితే జరిగింది. దానికి ఆయన యొక్క సూక్తులు, గాంధీ గారి అడుగుజాడలు, అలా అంబేద్కర్ గారి యొక్క అడుగుజాడలు, పూలే గారి, అలాగే అబ్దుల్ కలాం గారు, ఇటువంటి నాయకులు మనకి ఎప్పుడు సూక్తులు పెట్టుకోవాలో వాళ్ళని ఎప్పుడు కూడా పెట్టుకుని ముందుకు వెళ్తూ ఉండాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. అలాగే ఇవాళ జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు, ఈ రాష్ట్ర డిప్యూటీ సీఎం ఆయన చంద్రబాబు గారి యొక్క ఆశీస్సులతోటి ఇవాళ ఒక దీక్ష చేసి ఇవాళ రాష్ట్రంలో ఒక చలనం తీసుకొచ్చారు. ఏంటంటే దేవస్థానాల్లో ఎక్కడన్నా సరే తప్పు చేసేటైతే ఇలాంటి భయపడి పరిస్థితికి తీసుకొచ్చేదానికి అంకుర్పాటు స్టార్ట్ చేశారు. ఇది ఖచ్చితంగా ఇది కొంతకాలం పాటు సాగుతుంది. ఇది సాగిన తర్వాత అన్యాక్రాంతంగా దేవస్థానాలు భూములు తీసేసుకునేవారు కానీ, కైంకర్యాలు తినేసేవారు కానీ, వీళ్ళందరికీ కూడా ఒక భయం ఆయన తీసుకురావడం జరిగింది. దాన్ని ఇవాళ గాంధీ జయంతి పూట
దీన్ని అంకురార్పణ చేసి మనకి స్వాతంత్రాన్ని అనేది మాస్ మూమెంట్గా చేసి దాని యొక్క ఇంపార్టెన్స్ని, ఆవశ్యకతని అందరికీ తెలియజెప్పింది గాంధీజీ గారు. కాబట్టి ఆయన పోరాడిన ఆ కాలాన్ని అంతటా కూడా గాంధీయన్ ఫేస్ అని అంటాము. ఈ రకంగా 1930లో సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్ చేశారు, 1942లో క్విట్ ఇండియా మూమెంట్ చేశారు. ఇదంతట్లో కూడా పబ్లిక్ని చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. పబ్లిక్కి వాళ్ళందరూ పీపుల్స్ పార్టిసిపేషన్, ఆ స్ఫూర్తితోనే మన గ్రామ స్వరాజ్యం అనేది పీపుల్స్ పార్టిసిపేషన్ ఉండాలనే ఉద్దేశంతోనే ఈ పంచాయతీరాజ్ వ్యవస్థ కానీ, ఆ తర్వాత వచ్చిన సెక్రటేరియట్ వ్యవస్థ కానీ, ఇప్పుడు మనము స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో కూడా పీపుల్స్ పార్టిసిపేషన్ అనేది చాలా ఇంపార్టెన్స్ ఇస్తూ వాళ్ళందరినీ కూడా భాగస్థులు చేయాలి. ఎందుకంటే అధికారులు, సిబ్బంది ఎంత చేసినా కూడా పబ్లిక్లో కూడా అవేర్నెస్ రావాలి. పబ్లిక్ పార్టిసిపేషన్తోనే దీన్ని కొనసాగించగలం అనేది ఈ కార్యక్రమం యొక్క స్వచ్ఛతా హీ సేవా ముఖ్య ఉద్దేశం. దాన్ని ఈరోజు మనం క్లోజింగ్ సెరమనీ ఇక్కడ జరుపుకుంటున్నాం, మన ఎమ్మెల్యే గారి సమక్షంలో జరుపుకుంటున్నాం. ఇట్స్ వెరీ హ్యాపీ. నేటి యువత మద్యం, మాదక ద్రవ్యాలకు బానిసలు కాకుండా మహాత్మా గాంధీజీని ఆదర్శంగా తీసుకుని శాంతి మార్గంను పఠిస్తూ స్వచ్ఛ భారత్ వంటి కార్యక్రమాల్లో పాల్గొని ఉత్తమ పౌరులుగా ఎదగాలని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. కాకినాడ గాంధీనగర్ పార్క్లో పార్క్ యూజర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతిపిత మహాత్మా గాంధీ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొనేందుకు విచ్చేసిన కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావుకు స్థానిక నాయకులు, మహిళలు పుష్పగుచ్చాలు అందించి ఘన స్వాగతం పలికారు. పార్క్ యూజర్స్ అసోసియేషన్ నాయకులు ప్రవీణ్ ప్రతాప్ల సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొండబాబు, టీడీపీ టౌన్ ప్రెసిడెంట్ మల్లిపూడి వీరు, కూటమి నాయకులు డాక్టర్ కొండమూరి సత్యనారాయణ, గాంధీనగర్ పార్క్ యూజర్స్ అసోసియేషన్ సభ్యులు, సీనియర్ సిటిజన్లు మహాత్మా గాంధీజీ విగ్రహానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొండబాబు మాట్లాడుతూ ఎంతో చరిత్ర గల గాంధీనగర్ పార్కును నగరంలో ఇతర పార్కులను స్మార్ట్ సిటీ నిధులతో పెద్ద ఎత్తున అభివృద్ధి చేశామన్నారు. గాంధీజీ స్వాతంత్ర్యం సాధించారంటే ఆయన అహింస మార్గమేనని అన్నారు. మన ఆలోచనలతోనే దేశం అభివృద్ధి చెందుతుందన్నారు. అనంతరం పార్క్ లైబ్రరీలో ప్రవీణ్ ప్రతాప్ 25,000 రూపాయలతో ఏర్పాటు చేసిన వాటర్ కూలర్ను సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పతంజలి యోగా గురువు రాఘవానంద మురబా, పార్క్ వాకర్స్ అసోసియేషన్ సభ్యులు వేగుల రమణమూర్తి, జొనాడ వెంకటరమణ, కేబీ ప్రతాప్ కుమార్, సురేష్, గాంధీ, ప్రవీణ్, పిల్లి శ్రీనివాస్, సినీ నటుడు కాటంరెడ్డి సత్యనారాయణ, కలిదిండి శ్రీనివాస్, దొరబాబు, సత్యనారాయణ, అప్పారావు, మిలిటరీ వెంకటేశ్వరరావు, వీర మహిళలు పాల్గొన్నారు. అదేవిధంగా మన ప్రాంతం కోసం మనం బాగుండాలని కోరుకుంటున్నాం. నేనేమంటానంటే ఇప్పుడు ఎవరు కూడా ప్రాంతత్యాగాలు చేయక్కర్లేదు. మీ ఆలోచన విధానంతో ఈ రోజున రాష్ట్రాన్ని బాగు చేసుకోవడానికి ఈరోజు ముందుకెళ్ళడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. అప్పుడు పోరాటాలు చేశారు, ఇప్పుడు పోరాటాలు చేయక్కర్లేదు. మన ఆలోచన విధానంతోనే రాష్ట్రాన్ని కాపాడుకునే శక్తి మనలోనే ఉందని కూడా సందర్భంగా తెలియజేస్తున్నా. ఆలోచన విధానం కరెక్ట్గా ఉండాలి ఈ రోజున. అదేవిధంగా ఈరోజు వాళ్ళ దేశం కోసం పోరాటం చేశారు. ఈరోజు మనం ఈ రకంగా ఉన్నాం. భావితరాలు ఇంకా నెక్స్ట్ జనరేషన్ కూడా ఈరోజు 150 సంవత్సరాలు ఆయన గుర్తు చేసుకుంటున్నాం మనం ఈ రోజున. అంటే నెక్స్ట్ జనరేషన్ కూడా ఆయన గుర్తు చేసుకుంటూనే ఉంటారు. ఈ సమాజం ఉన్నంతకాలం ఆయన గుర్తు చేసుకుంటూనే ఉంటారు. నేనేమంటానంటే నేను కానీ మీరు కానీ ఎవరు వృత్తిలో పనిచేసుకుంటున్నారు, మనందరం కలిసి ఇక్కడున్నటువంటి ప్రదేశం నేను చెప్తున్నాను, మన కాకినాడని మన కాపాడు కోసం మీరెంతో కొంత శ్రమించినట్టయితే మీ జీవితంలో ఒక తృప్తి ఉంటుంది, ఆనందం ఉంటుంది. మన పిల్లలు, మనకి ఉన్నటువంటి మన చుట్టూ ఉన్న ప్రజలు కూడా మనల్ని కూడా గుర్తు చేసుకుంటారు. అదే మన కుటుంబాలకి శ్రీరామ రక్షణ కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ మాట చెప్పాల్సి వస్తుంది. ఈరోజు మన కాకినాడ తీసుకుందాం. ప్రభుత్వం ఎంతో అభివృద్ధి చేయాలని సహకరిస్తుంది. ప్రభుత్వం ఎంత చేసినప్పుడు కూడా ఆటంకాలు మనమే కల్పిస్తున్నాం. అది అంటే మనమంటే మనలో ఒకరం. ఆ ఆటంకాల వల్లే అభివృద్ధి ఆగిపోతుంది, అభివృద్ధి గుంటుపడుతుంది. మన ఆలోచన విధానం సరిగ్గా లేకపోవడం వల్ల వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితులు ఉన్నాయి. అభివృద్ధి అంతా కూడా అంటే సింపుల్ గా చెప్తాను, ఉదాహరణకి ఒకటే చెప్తాను. ఈ రోజున కాకినాడ రమణయ్యపేట వైద్యనగర్లో గల జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ మంత్రి కురసాల కన్నబాబు క్యాంపు కార్యాలయం వద్ద మహాత్మా గాంధీ జయంతి, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి చిత్రపటాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి కురసాల కన్నబాబు, సీనియర్ నాయకులు కురసాల సత్యనారాయణ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. మహానాయకుడు, మహాత్ముడు మనుషుల్లోంచి పుట్టారు అనడానికి ఆయన పెద్ద ఉదాహరణ. ఆయన వాళ్ళు ఒక సామాన్యంగా జన్మించి అసామాన్యంగా ఈ ప్రపంచానికి సందేశాన్ని ఇచ్చేవాడు. జీవితాన్ని ఒక సందేశం ఇచ్చారు. అంతేకాకుండా అహింస ఒక ఆయుధంగా ఈ ప్రపంచానికి పరిచయం చేసేవాడు. యుద్ధం అంటే కేవలం హింస
హింసాత్మకంగా ఆయుధాలతో చేసుకునే కదా అహింసనే ఆయుధంగా మలిచి స్వాతంత్రాన్ని తీసుకురావడానికి ప్రయత్నం చేసి సాధించి ఇవాళ ప్రపంచ శాంతిని నెలకొల్పడానికి అశాంతి తొలగించడానికి ఈ శాంతియుతంగా పోరాటం ఒకటే శరణమని నేర్పించారు, నిరూపించారు. అలాంటి మహాత్మా గాంధీ ఈ భారతదేశంలో పుట్టడం అందరికీ గర్వకారణం. వారిని స్మరించుకుంటూ ఇప్పుడే ఘన నివాళులు వైఎస్ఆర్ పార్టీ చెప్పాం. అదేవిధంగా లాల్ బహదూర్ శాస్త్రి లాంటి ఎంతోమంది త్యాగదనులు వాళ్ళ కృషి, వాళ్ళ పట్టుదల వాళ్ళ మన స్వేచ్ఛ వాయువులు పెంచుతాం. వారికి వైఎస్ఆర్ పార్టీ తరఫున నివాళులు అర్పించాం. ఇంట్లో మా నాయకులు కార్యకర్తలు అందరూ కూడా పెద్ద మహాత్మా గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ పరిపాలన సాగిస్తున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ కొనియాడారు. మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా పిఠాపురం పట్టణ వాసవి కనికా పరమేశ్వరి కళ్యాణ మండపం ఆవరణలో ఉన్న మహాత్మాగాంధీ విగ్రహానికి పిఠాపురం పట్టణ ఆర్యవైశ్య సంఘ సభ్యులతో కలిసి మాజీ ఎమ్మెల్యే వర్మ పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు. వాసవి అమ్మవారి భవన్ దగ్గర మరి ఆయన గౌరవించుకుని పూలమాలలు చేయడం జరిగింది. ఈ దేశ స్వాతంత్రం కోసం ఆయన ఎంతో నిరంతరం కష్టపడి భారతదేశ స్వాతంత్రాన్ని తీసుకొచ్చిన ఘనత మన గాంధీజీ గారిది. గ్రామాలు అభివృద్ధి చెందాలి, పల్లెటూరులో అభివృద్ధి చెందాలని ఆయన యొక్క ఆశయం ఏదైతే ఉందో ఆ ఆశయం ప్రకారం ఈరోజు కూటమి ప్రభుత్వం ముందుకెళ్తూ ఉంది. ప్రతి గ్రామాల్లోనే అభివృద్ధి పదంలో చేయాలని ఒక ఆలోచనతో కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అందరం కలిసికట్టుగా గ్రామాల అభివృద్ధికి పనిచేస్తూ ఉన్నాం. ఏది ఏమైనా గాంధీజీ కలలు కన్నా గ్రామ స్వరాజ్యం ఆ యొక్క పంతాలో మరి కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుందని తెలియజేస్తుంది. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట వేదిక ఆధ్వర్యంలో జరుగుతున్న నిరసన దీక్షలు 2వ రోజు బుధవారం కూడా కొనసాగాయి. దీక్షల శిబిరాన్ని ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు సందర్శించారు. మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా ఆయన శిబిరం వద్ద గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రభుత్వ రంగ పరిశ్రమల్లో ఉత్పాదకత ఉండదని, సామర్థ్యం మేరకు ఉద్యోగులు పనిచేయాలని ప్రచారం చేస్తున్న కార్పొరేట్ బూర్జువా మేధావులు విశాఖ ఉక్కు పరిశ్రమలో తయారయ్యే నాణ్యమైన ఉక్కును ప్రైవేటు ఉక్కు సంస్థలు ప్రజలకు ఎందుకు అందించలేకపోతున్నాయో సమాధానం చెప్పాలన్నారు. కార్యక్రమంలో కార్మిక సంఘాల నాయకులు తోకల ప్రసాద్, తాళ్ళూరి రాజు, చంద్రవతి, గొడుగు సత్యనారాయణ, గుబ్బల ఆదినారాయణ, సంజయ్, వాసు, రోహిత్, దూసెలపూడి రమణరాజు, సూర్యనారాయణ, అప్పారావు తదితరులు సందర్శించి దీక్షకు మద్దతు పలికారు. ఈ పాలన ఏదైతే ఉందో చట్టం ప్రజలకు ఉపయోగపడేటువంటి చట్టాలు చేయటం మానేసి ప్రజా వ్యతిరేకమైన చట్టాలు, ఒక చట్ట సవరణ సంస్థగా ఈ పార్లమెంటు మారిపోయింది. అట్లాగే అమ్మకాలకు పెట్టేటువంటి వ్యవస్థగా ఈ పార్లమెంటు మారిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో సుమారుగా 18 మంది విశాఖ ఉక్కు కార్మికులు మరి యొక్క విశాఖ ఉక్కు ప్రభుత్వ రంగంలోనే ఉండాలని, దీనికి కేటాయించాలి, లాభాల బాటలో పట్టించప్పి ఇన్ని రోజులుగా వాళ్ళు ధర్నాలు చేస్తుంటే మరి పార్లమెంటుకి నాయకత్వం వహిస్తున్న ఈ మోడీ కానీ, మోడీని బలపరుస్తున్నటువంటి ఈ పార్టీలు కానీ, వైసీపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, ఒకప్పుడు వాళ్ళ అధికారులు ఉన్నారు, ఇప్పుడు వీళ్ళ అధికారంలో ఉన్నారు. మరి వీళ్ళందరూ కూడా రాష్ట్ర ప్రయోజనం కాపాడడానికి అధికారంలోకి వచ్చారా, రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టడానికి అధికారంలోకి వచ్చారా? ప్రజల ముందు సమాధానం చెప్పాల్సి ఉంది. వాళ్ళ వైఖరి అంటే ప్రజలకు అర్థమైనటువంటి పరిస్థితి ఉంది. అందువల్ల వాళ్ళ జెండా వాళ్ళ ఎజెండా ఒక్కటే, ప్రభుత్వ రంగ సంస్థలను కారు చౌక అమ్మేయటమే, తుక్కుగా అమ్మేయటమే, కార్పొరేట్ శక్తులకి కట్టబెట్టడమే. ఇవాళ ఈ క్రోనిక్ క్యాపిటలిజం అనేటువంటిది ఆర్థిక ఫ్యాసిజానికి ఒక నమూనాగా మనం చెప్పాలి. కాకినాడ జిల్లా సామలకోట ప్రభుత్వ కార్యాలయాలైన మున్సిపాలిటీ, ఎంపీడీఓ, తహసీల్దార్ కార్యాలయాల్లో జాతిపిత మహాత్మాగాంధీ 155వ జయంత్యోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సామలకోట ఎంపీడీఓ కార్యాలయం నందు ఎంపీపీ సత్యబాబు అధ్యక్షతన, మున్సిపల్ కార్యాలయం నందు చైర్పర్సన్ గంగిరెడ్డి అరుణకృష్ణమూర్తి అధ్యక్షతన గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ జిల్లా జనసేన అధ్యక్షులు తుమ్మల రామస్వామి, బీజేపీ నాయకులు విత్తనాల వెంకటరమణ పాల్గొని మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ భారత స్వాతంత్రానికి కీలక పాత్ర పోషించినటువంటి మహాత్మా గాంధీ శాంతియుతంగా ఎన్నో ఉద్యమాలు నడిపి భారతదేశ స్వాతంత్రానికి ఎంతో కృషి చేశారన్నారు. అదేవిధంగా అక్టోబర్ 2వ తేదీన స్వాతంత్ర సమరయోధుడు, భారతరత్న మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జన్మదిన వేడుకలను మనం గుర్తుంచుకోవాలని, ప్రతి ఏటా ఆయన ఒక జన్మదిన వేడుకలను మనం జరుపుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. ఈ వేడుకల్లో ఎంపీడీఓ శ్రీ లలిత, కమిషనర్ శ్రీ విద్య, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ ఉబా జాన్ మోజెస్, వార్డు కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బంది, ఎంపీడీఓ కార్యాలయం సిబ్బంది, తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది,
టీడీపీ పట్టణ అధ్యక్షులు అడబాల కుమారస్వామి, పట్టణ నాయకులు నిమ్మకాయల కిరణ్, బడుగు శ్రీకాంత్, సామలకోట జనసేన పట్టణాధ్యక్షులు సరోజ, వాసు, ఇతర కూటమి నాయకులు, వైసీపీ నాయకులు, ఇతర ప్రభుత్వ కార్యాలయాల సిబ్బంది పాల్గొన్నారు. పెద్దాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జిగా నేను కానీ, బీజేపీ నాయకులు విత్తనాల వెంకటరమణ గారు, అలాగే బీజేపీ పార్టీ శ్రేణులు, తెలుగుదేశం పార్టీ శ్రేణులు, కూటమి నాయకులందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈరోజు 150వ గాంధీ జయంతి వేడుకలు జరుపుకుంటూ ఉన్నాం. స్వతంత్రం వచ్చినటువంటి కాకుండా ఎప్పుడు కూడా ఈనాటికి కూడా గాంధీ గారి యొక్క ఆశయాలే దేశ ప్రజలందరికీ కూడా స్ఫూర్తిగా నిలుస్తూ ఉన్నాయి. ఎంపీపీ గారు చెప్పినట్టు గాంధీజీ కన్న కళలు పల్లెలే ఈ దేశానికి పట్టుకొమ్మలు, ముఖ్యంగా పల్లెల్ని బాగు చేస్తే దేశమంతా బాగుంటుందనేటువంటి నిదానంతో ఆ రోజు గ్రామ స్వరాజ్యం కోసం నిదానంతో ముందుకు వచ్చినటువంటి మహాత్మా గాంధీజీ గారి కళలు నేటికి నెరవేరుతూ ఉన్నాయి. ఈ సందర్భంగా ఏదైతే గాంధీజీ గారు కన్న కళల్ని యువత స్ఫూర్తిగా తీసుకుని ముందుకు రావాలని ఈ సందర్భంగా అప్పుడే గాంధీజీ గారికి మనం నిజమైనటువంటి వారసులు అవుతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జనసేన నాయకులు తుమ్మల రామస్వామిబాబు గారు, అలాగే భారతీయ జనతా పార్టీ నుంచి విత్తనాల వెంకటరమణ గారు, ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మండల అభివృద్ధి అధికారి వారు ఎండిఓ గారు శ్రీలలిత గారు, ఇక్కడికి ఇచ్చినటువంటి పాత్రికేయులకు, మండల సిబ్బందికి అందరికీ కూడా గాంధీ గారు జయంతి 155వ జయంతి సందర్భంగా మీ అందరికీ కూడా గాంధీ గారి జన్మదిన శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నామండి. ఈ గాంధీ గారు, మహాత్మా గాంధీ గారి స్ఫూర్తిని ఈ భారతదేశంలో ప్రతి పౌరుడు కూడా గర్వించదగ్గ విషయం ఉందంటే మరి ఆ రోజు గాంధీ మహాత్మా కలగన్నటువంటి గ్రామ స్వరాజ్యాన్ని స్థాపించాలనే సదుద్దేశంతో ప్రతి భారతీయుడిని కూడా ఉప్పు సత్యాగ్రహంతో మొదలుపెట్టి మరి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కూలదూరినటువంటి మహాత్మా గాంధీ గారికి మరి యొక్క స్ఫూర్తిని యావత్ భారతదేశం కూడా గర్వించదగ్గ భారతీయుడు కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి మరి గాంధీ గారి జయంతి సందర్భంగా విచ్చేసినటువంటి నాయకులు, జనసేన నాయకులు తుమ్మల రామస్వామిబాబు గారిని వారికి సందేశంగా వలసింది. 2047 విజన్ 2047 కూడా మహాత్మా గాంధీ ఆశయాలని అమలు జరపడంలో భాగంగానే మనం మన రాష్ట్రంలో కూడా నిర్వహించుకుంటున్నాము. అలాగే 2007 నుంచి కూడా అంతర్జాతీయ అహింసా దినోత్సవాన్ని కూడా అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా కూడా నిర్వహించుకుంటున్నాము. అంటే మహాత్మా గాంధీ యొక్క ఆశయాలు అహింస, సత్య శోధన, వీటన్నిటినీ స్ఫూర్తిగా ఎన్నో కార్యక్రమాలు మనందరం కూడా పాటిస్తూ ఉన్నాం ఈ రోజుకి కూడా. అలాగే మహాత్మా గాంధీ గారి కలలు కన్నా గ్రామ స్వరాజ్యానికి సంబంధించి ప్రస్తుతం అమలు జరుగుతున్న విధానాలు కూడా ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉన్నాయి. అలాగే మా పిఆర్ మినిస్టర్ గారికి కూడా మహాత్మా గాంధీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని మేమందరం కూడా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. సార్ మాకు ఇచ్చిన పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో వాళ్ళని అందరినీ సీఈఓలుగా, డిప్యూటీ సీఈఓలుగా, అలాగే డిపిఓలుగా, పీడీ గ్రామాలుగా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ కూడా ప్రమోషన్ ఇచ్చి వాళ్ళందరినీ కూడా మంచి మంచి పొజిషన్స్లోకి రావడానికి కృషి చేసిన పిఆర్ మినిస్టర్ గారికి, డిప్యూటీ సీఎం గారికి, పవన్ కళ్యాణ్ గారికి మేమందరం కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. జాతిపిత మహాత్మా గాంధీజీ చూపిన అహింస మార్గమే యావత్ ప్రపంచానికి శాంతి మార్గమని స్థానిక రాజకీయ నాయకుడు రాజారపు కృష్ణకుమార్ పేర్కొన్నారు. స్థానిక అశోక్ నగర్ కర్ణంగారి సెంటర్లో శ్రీ మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఎంఎస్ఎన్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ ఆధ్వర్యంలో జరిగిన మహాత్మా గాంధీ జన్మదినోత్సవ కార్యక్రమంలో గాంధీజీ విగ్రహానికి స్థానిక నాయకులు కృష్ణ పూలదండ వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్ఎన్ పాఠశాల ప్రిన్సిపల్ పి వేణుగోపాల్, నెహ్రూ ఎయిడెడ్ హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు సాలగ్రామ రామకృష్ణ, విగ్రహ ప్రతిష్టాపకులు నెహ్రూ విద్యా సంస్థల అధినేత ఆదినారాయణ, మణమల్లు శ్రీ రాజీవ్ లోచన్, అరవింద్ లోచన్, ఎంఎస్ఎన్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ ఉపాధ్యాయులు, ఎంఎస్ఎన్ నారాయణ జూనియర్ కాలేజ్ అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు. కార్యక్రమంలో స్థానిక రాజకీయ నాయకుడు రాజారపు కృష్ణకుమార్ మాట్లాడుతూ తాను నెహ్రూ కాన్వెంట్ హైస్కూల్ విద్యార్థినని, తరతరాలకు స్ఫూర్తిగా ఉండేలా మహాత్మాగాంధీ, రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ విగ్రహాలను ఏర్పాటు చేసిన నెహ్రూ విద్యా సంస్థల అధినేత ఎం ఆదినారాయణ ఆదర్శనీయులని, వారి ఆలోచనలకు దీటుగా విద్యార్థులు మహాత్మాగాంధీ బోధనలను తమ నిత్య జీవితంలో అనుసరించాలని సందేశం ఇచ్చారు. వారి తర్వాత పరిస్థితుల అయితే ఇలాంటి విగ్రహాలు ఉండడం వల్ల ఇలాంటి విగ్రహాలు అసలు ఏంటి మనం విగ్రహాలు అక్కడ పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని, రాజీవ్ గాంధీ గారు మమ్మల్ని, నెక్స్ట్
బాధాకర మీరు పిల్లలుగా ఉన్నా చదువుకున్న మీ పిల్లలు మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత నెహ్రూ గారు అంటే ఎవరమ్మా, గాంధీ గారు అంటే ఎవరమ్మా అనే పరిస్థితి వచ్చేసింది. అలాంటి విషయాలన్నీ కూడా మనం తెలియజేయడం కోసం ఆ పుస్తకంలో ఆ జ్ఞాపకాల కోసం ఈ పుస్తకాలు పెట్టడం జరిగింది. అలాంటి మహనీయుల గురించి ఇలాంటి రోజులు ఒక్కరోజైనా మనం చెప్పుకుని వారి యొక్క కష్టపడిన విధానాలు, వారికి కావాల్సిన పాలసీ కోసం వారి పోరాటం అవన్నీ కూడా మనం గుర్తు చేసుకొని మనం తర్వాత లేకపోయినా రోజుగా మన ముందే ఉన్నారు అనే ఒక చరిత్ర ఒకటి ఆయన సృష్టించున్నారు. అలాంటి చరిత్ర ఈ దేశానికి, ఈ ప్రజలకి, ఈ భూమండానికి మనకు దాతలు స్వచ్ఛంద సేవా సంస్థలు ఏర్పాటు చేసే ఉచిత వైద్య శిబిరాలను ప్రతి ఒక్కరు సద్వినియోగించుకోవాలని డాక్టర్ కొండమూరి సత్యనారాయణ పిలుపునిచ్చారు. కాకినాడ రామకృష్ణారావుపేటలో గల నూతనంగా ఏర్పాటు చేసిన మహాత్మాగాంధీ సోషల్ వెల్ఫేర్ కమిటీ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం జరిగింది. కార్యక్రమంలో డాక్టర్ కొండమూరి సత్యనారాయణ, డాక్టర్ లక్ష్మణరావు, డాక్టర్ దుర్గాప్రసాదులు పాల్గొని వైద్య పరీక్షలు నిర్వహించి మందులు ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అతిథులు సంస్థ సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో మహాత్మాగాంధీ సోషల్ వెల్ఫేర్ కమిటీ ప్రెసిడెంట్ నీలాపు సత్యనారాయణ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ నీలాపు శ్రీను, శివరామ్ కుమార్, సెక్రటరీ ఎల్ఆర్జీ సభ్యులు నీలాపు చిన్న, బోరా అశోక్, తాడి శ్రీనివాస్, ఎడిరెడ్ల వాసు, తేజ టైలర్ రమణ, నీలాపు రమణ, వై గణేష్, ఎస్వి జానీ, ఒల్లింకల సత్యనారాయణ, నీలాపు బాలరెడ్డి, దారపు గోవిందు, ఆవల మురళి తదితరులు పాల్గొన్నారు. లెక్చరర్ గారు, ఎండి సైద్ గారు, ఆయన ద్వారాగా మాకు డాక్టర్ గారు వనమాల సత్యనారాయణ గారు, తర్వాత ఏమో దుర్గాప్రసాద్ గారు, లక్ష్మణ్ రావు గారండి, ఈ డాక్టర్ గారి ద్వారాగా మాకు పేద ప్రజలకు అందరూ కూడా మందులు ఉచితంగా ఇచ్చి వైద్య శిబిరం నడిపిస్తున్నారండి. వైద్య శిబిరం నడిపిస్తాం. ప్రతి సంవత్సరం కూడా జరుగుతుందండి. ఇది మా తెలుగుదేశం బట్టి వచ్చిన తర్వాత ఎన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం పేటలోనే. ఇంకా చాలా కార్యక్రమాలు చేసామండి. ఇక్కడ ప్రజలను తీసుకొచ్చడం, వాళ్ళకి ఏం కావాలని చూడడం అండి. ఇక్కడ డాక్టర్ కనుమూరు సత్యనారాయణ గారి ద్వారాగా మాకు గైనకాలజీ, తర్వాత ఏముందంటే ఆయన స్త్రీలకి ప్రత్యేకంగా వైద్య నిపుణులండి, బాగా వైద్యం చేసి మందులు ఎక్కువ ఫ్రీగా ఇస్తున్నారండి. అలాగే మన డాక్టర్ లక్ష్మణరావు గారు, దుర్గాప్రసాద్ గారు కూడా షుగర్ వ్యాధికి, బీపీకి, ఇంకోటి ఏంటంటే చెవు ముక్కు గొంతు స్పెషలిస్ట్ అండి. ఆయన కూడా బాగా వైద్యం చేస్తున్నారండి. చేసి పేద ప్రజలందరినీ కూడా సాయం చేస్తున్నారండి. ఆయనకి ఫ్రీగా కూడా మందులు ఇస్తున్నారండి. ఆయనకి మా కమిటీ ద్వారా ఎన్నో ధన్యవాదాలు తెలియపడుతున్నామండి. మెడికల్ క్యాంపు చేయడం జరిగింది. ఈ క్యాంపుకి ఇందులో ముఖ్యంగా 3 డాక్టర్లు వచ్చి వాళ్ళ యొక్క విశేషమైన వైద్య సేవలు ప్రజలకు అందిస్తున్నారు. ఒక ఆయనేమో డాక్టర్ లక్ష్మణ్ గారు, ఈఎన్టీ స్పెషలిస్టు. నా పేరేమో డాక్టర్ కొండమూరి సత్యనారాయణ, నేను గైనకాలజిస్టు. ఈయనేమో డాక్టర్ దుర్గాప్రసాద్ గారు, ఎండోక్రైనాలజిస్టు. సో ఈ క్యాంపుకి వచ్చిన పేషెంట్లందరికీ కూడా మేము వాళ్ళకి ఒక అవగాహన కల్పించి స్క్రీనింగ్ టెస్ట్లు అవి చేసి, షుగర్ టెస్ట్లు అవి చేసి, వాళ్ళకి ఈఎన్టీ టెస్ట్లు అవి చేసి, వాళ్ళకి ఆరోగ్యపరమైన సమస్యల్ని ఎలా నివారించాలి, వచ్చిన తర్వాత ఎలా వైద్యం చేయించుకోవాలని చెప్పి ఉచితంగా వాళ్ళకి మందులు కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మాకు సహకరించిన, ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసిన నీలపు సత్యనారాయణ రెడ్డి గారు, ఎల్ఆర్జీ రెడ్డి గారు, తర్వాత మిగిలిన ఇక్కడ నీలం రమణ గారు, తర్వాత ఏమో తేజ రమణ గారు, తర్వాత ఆయన పేరు ఏంటంటే ముస్లిం సయ్యద్ గారు, కమిటీ రమణ గారు, వీళ్ళంతా కూడా ప్రజలందరినీ కూడా ఇక్కడికి మోటివేట్ చేసి ఈ పేషెంట్లందరినీ మమ్మల్ని కూడా ఎంకరేజ్ చేసినందుకు వాళ్ళకి ధన్యవాదాలు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిషత్ అభివృద్ధికి అన్ని విధాలుగా కృషి చేయడం జరుగుతుందని జెడ్పీ సీఈఓ వివివిఎస్ లక్ష్మణ్ పేర్కొన్నారు. ఇటీవల జెడ్పీ సీఈఓ బాధ్యతలు స్వీకరించిన ఆయన బుధవారం తన ఛాంబర్లో మీడియాతో మాట్లాడారు. జిల్లా పరిషత్ అభివృద్ధికి అన్ని విధాలుగా కృషి చేయడం జరుగుతుందని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. ప్రజాప్రతినిధులు అందరూ ఉన్నారు. వాళ్ళ కోఆపరేషన్ తోటి, మన నగర కలెక్టర్ సపోర్ట్తో పాటు ఈ మన జిల్లాని ఇంకా బాగా అభివృద్ధి పదంలో తీసుకెళ్లాలని మేము డే అండ్ నైట్ అంటున్నాను. సో మా 100% మేము ముందుకు వెళ్తామండి డెవలప్మెంట్ విషయంలోనూ. అండ్ ఇక్కడ ప్రజలు కానీ మీ పాత్రికేయ, ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా సపోర్ట్ కూడా బాగా అవసరం అండి. ఇది జిల్లా 62 మండలాలన్నా చాలా ఎక్కువ ఏరియా, చాలా పెద్దదండి. సో డెఫినెట్గా మీ అందరూ సపోర్టు తీసుకొని మేమైతే ముందుకు వెళ్తామని. డెవలప్మెంట్ ఇది అందరినీ కూడా మంచి జిల్లా అని అందరూ చెప్తున్నారు. సో డెఫినెట్గా ఇది మంచి జిల్లా, మేము నమ్ముతున్నాము. దాన్ని ఇంకా డెవలప్మెంట్ సైడ్ డెఫినెట్గా మన జిల్లా పరిషత్ నుంచి ఏది పెండింగ్ లేకుండా అన్నీ కూడా ఇన్ టైంలో మన హై స్కూల్ అడ్మినిస్ట్రేషన్ కానీ అన్నీ అయితే మనకి జిల్లా పరిషత్ ఆస్తులు ఉన్నాయో దాన్ని సెక్యూర్ చేయడం కానీ
ఏదైతే గవర్నమెంట్ నుంచి ఆదేశాలు ఎప్పటికప్పుడు వస్తున్నాయి, గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా చాలా ఎక్సలెంట్గా మన కలెక్టర్ సార్ అందరూ కూడా యంగ్ కలెక్టర్స్ ఉన్నారు మనకి డైరెక్టర్ సార్. సో వాళ్ళ సపోర్ట్తో పాటు ముందుకు తీసుకెళ్దామని అనుకుంటున్నాం. దేశానికి స్వాతంత్ర్యాన్ని తీసుకురావడంలో జాతిపిత మహాత్మా గాంధీ చేసిన త్యాగం ఎప్పటికీ మరువలేనిదని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎం సత్యానందరావు పేర్కొన్నారు. కాకినాడలో జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షులు చెక్కా నూకరాజు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షులు ఎం సత్యానందరావు పాల్గొని జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహానికి లాల్ బహదూర్ శాస్త్రి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం పార్టీ నాయకులకు స్వీట్స్ అందించారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా అధ్యక్షులు ఎం సత్యానందరావు, పార్టీ నగర అధ్యక్షులు చెక్కా నూకరాజులు మాట్లాడుతూ దేశానికి స్వాతంత్ర్యం తీసుకొచ్చేందుకు జాతిపిత మహాత్మా గాంధీ చేసిన సేవలను, అలాగే లాల్ బహదూర్ శాస్త్రి అందించిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు రంగారావు, ధనకోటి, కృష్ణమూర్తి, బండారి జయప్రకాష్, వీరేంద్ర, గంగినేని భావనారాయణ తదితరులు పాల్గొన్నారు. మన గాంధీ గారిని మరవకుండా మనం ఆయన పుట్టినరోజు జరుపుకుంటున్నాం. ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం కానీ, ఈ బీజేపీ కానీ, ఇవి తెలుగుదేశం కానీ ఇవన్నీ గాలి కొదిలేసిన దాఖలాలనే 100 రోజులని చెప్పేసి మేము ఏదో చేసామని చెప్పేసి వాళ్ళు ఏదో వేసుకున్నారు. కానీ వీళ్ళు విఫలం అయ్యారు. ఎందుకంటే ఈ మన విజయవాడ వరదల్లో కానీ కేంద్రం నుంచి ఒక 3,000 కోట్లు తీసుకున్నారు. మొత్తం ఏదైతే 400 ప్రజలు ఇచ్చిన విరాళాలు అయితే 400 కూడా ఆ డబ్బు ఏమైందో ఎవరికి ఏం తెలియట్లేదు. సో ఈ కూటమి నిద్రించే శక్తి ఒక కాంగ్రెస్ ప్రభుత్వమే. ఎందుకంటే ఒక కాంగ్రెస్ పార్టీ. వీళ్ళందరూ కూడా బీజేపీ యొక్క అడుగు జాడల్లో నడిచే కూటమి కింద వీళ్ళు పెట్టుకున్నారు. కనుక ప్రజలు కూడా మీరు ఒకసారి గ్రహించాలి, ప్రజలు కూడా తెలుసుకోవాలి. రాబోయే రోజుల్లో భారతదేశాన్ని కాపాడాలన్నా, లేకపోతే ఈ భారతదేశాన్ని స్వతంత్రం తెచ్చిన పార్టీ ఏదైనా ఉంటే అది ఒక కాంగ్రెస్ పార్టీకే చెల్లుతుందని నేను ఈ మీడియా ద్వారాగా నేను తెలియజేసుకున్నాను. మీడియా మిత్రులు కూడా నాకు ప్రత్యేక ధన్యవాదాలు. నాయకులు, కార్యకర్తలు అందరితో పార్టీ ఆఫీసు నందు, జిల్లా కాంగ్రెస్ కార్యాలయం నందు ఈరోజు మేము కూడా మహాత్ముడికి గాంధీ జయంతి ఉత్సవాన్ని చాలా ఘనంగా జరుపుకున్నాము. దాంతోపాటు లాల్ బహదూర్ శాస్త్రి గారికి కూడా పూలదండ వేసి ఆయన జన్మదినోత్సవం కూడా కార్యాలయం నందు, కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు చాలా ఘనంగా జరుపుకున్నాము. ఇకపోతే మా పిసిసి అధినాయకురాలైన షర్మిల గారి ఆదేశాల మేరకు గత 10 సంవత్సరాల నుండి దేశాన్ని పరిపాలించుతున్న భారతీయ జనతా పార్టీ దేశంలో మతాలు, కులాలు చిచ్చు రేపి పబ్బం గడుపుతూ పాలించుతున్నది. దానికి కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా గాంధీ గారికి, మహాత్ముడికి వినతి పత్రము సమర్పించింది. దేశ ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినోత్సవం సందర్భంగా గాంధీ జయంతి వరకు సేవా పక్వాడ కార్యక్రమంలో భాగంగా పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించినట్లు బీజేపీ యువమోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దొడ్డి వీరేంద్ర, బీజేపీ సౌత్ మండల అధ్యక్షులు చెక్కా రమేష్ తెలిపారు. బీజేపీ యువమోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దొడ్డి వీరేంద్ర ఆధ్వర్యంలో బీజేపీ సౌత్ మండల అధ్యక్షులు చెక్కా రమేష్ అధ్యక్షతన ఘనంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడమైంది. గాంధీ జయంతి, లాల్ బహదూర్ శాస్త్రి జయంతిలో భాగంగా రాగంపేట 31, 32, 34 వార్డులలో బ్లడ్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. రెల్లి వీధి కార్యకర్తలు, కార్మికులు రక్తదానంలో పాల్గొని విజయవంతం చేశారు. కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ కాకినాడ అసెంబ్లీ కన్వీనర్ ఇంజనీర్ గట్టి సత్యనారాయణ, బీజేపీ సీనియర్ నాయకులు పాయడ భావన్ ప్రసాద్, ఎనిమిరెడ్డి మాలకొండయ్య, టీడీపీ మాజీ కార్పొరేటర్ బంగారు సత్యనారాయణ పాల్గొని మహాత్మాగాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి చిత్రపటానికి పుష్పాలు వేశారు. గట్టి సత్యనారాయణ, పాయడ భావన ప్రసాద్, ఎనిమిరెడ్డి మాలకొండయ్యలు మాట్లాడుతూ రక్తదానం చేసిన వారిలో మహిళలు ముందుకొచ్చి ఇచ్చినందుకు అభినందించారు. ఈ కార్యక్రమంలో అనపర్తి వెంకటేష్, రంబాల వెంకటేశ్వరరావు, పాయడ వెంకటనారాయణ, రాజ్ కుమార్, చెల్లూరి సత్యనారాయణ, గొల్లపల్లి శివ, తుపాకుల దుర్గా, సురేష్, అనుసరి త్రినాథ్, అందవరపు రోజా, మీసాల చక్రవర్తి, ఇళ్ల సోమరాజు, టీడీపీ నాయకులు కొంగబుజ్జి, అమలకంటి బలరాం, చింతలపూడి రావు, వీర్రాజు, రెడ్డం సత్యబాబు, సిరియాల చిన్న, జనసేన నాయకులు సురేష్ నాయుడు, తెలుగుదేశం జనసేన కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మేము ఈ సేవా పక్వాడ కార్యక్రమం చేస్తున్నాం. ఈ 15 రోజులు, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మా కార్యకర్తలు ఎడతెరిపి లేకుండా ఏదో సర్వ్ చేస్తున్నారు. స్వచ్ఛ భారత్ కానీ ఇంకో సేవా చేస్తున్నారు. అందులో భాగంగా ఈ రోజున మన ఈ రెల్లి వీధిలో మన 31, 34 వార్డుల్లో మా రాగంపేట ఏరియాలో మా దొడ్డి వీరేంద్ర, అలాగే చెక్కా రమేష్ వారి టీం ఆధ్వర్యంలో చాలా మంది మా కార్యకర్తలు వాళ్ళందరూ వచ్చి బ్లడ్ డొనేట్ చేస్తున్నారు. అంటే అన్ని విధాలుగా రక్తదానం చాలా ముఖ్యం. అందులో భాగంగా ఎక్కువగా మహిళలు ఎక్కువ వచ్చారు. మేము చాలా ఆనందపడుతున్నాం.
దానికి రెడ్ క్రాస్ వారు మా సీనియర్ నాయకులు కూడా వచ్చి ఈ కార్యక్రమాలు సక్రమం చేసినందుకు వారి ధన్యవాదాలు. అలాగే చక్క రమేష్ గారిని, రెడ్డి వీరేంద్ర గారిని, మా టీం అందరినీ కూడా ఇలాంటి కార్యక్రమం ముందుకెళ్తూ సమాజాన్ని బాగా చేసే ఉద్దేశంతో కోరుకున్నాం. ఈ కార్యక్రమాలు ఎంత వేగంగా నిర్వహిస్తున్నారంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీమతి పురంధేశ్వరి గారు అందరూ కూడా వేగంగా ప్రతి ప్రాంతంలో పర్యటించి ఇవాళ అధికారులు కూడా పర్యటించారు. కలెక్టర్లు, ఆర్డీఓలు, ఎంఆర్ఓలు, కింద స్థాయి అధికారులు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనాలి, ఈ పరిశుభ్రతను పెంచుకోవాలి, సేవా కార్యక్రమాలకి పెద్దపీట వేయాలని చెప్పి మాట్లాడుతున్నటువంటి విషయం ఏదైతే ఉందో ప్రతి ఒక్క వ్యక్తి అందిపుచ్చుకొని సేవా కార్యక్రమాలకి ముందుకు రావాలి, బ్లడ్ డొనేట్ చేయడానికి ముందుకు రావాలి, మన పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉంచుకోవడానికి ముందుకు రావాలని ఈ యొక్క మన యొక్క అభివృద్ధిలో భాగం ఇది, మన ఆరోగ్య శుభ్రతలో ఒక భాగం ఇది అనేటువంటి ఆలోచనతో ప్రజలందరూ ముందుకు రావాలని సందర్భంగా కోరుతున్నాం. ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్న రాగంపేట వాస్తవ్యులు, అలాగే వెల్లివీధి వాస్తవ్యులు, అలాగే ఇక్కడ నాయకులైనటువంటి అనుసూరి త్రినాథ్ గారు, జనసేన మహిళా నాయకులైనటువంటి రోజా గారు, వీళ్ళందరూ లీడ్ తీసుకుని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. నిజంగా చాలా మంచి కార్యక్రమం. ఈరోజు రక్తదానం అనేది చాలా అవసరం. ఎందుకంటే ఎంతోమంది ప్రాణాలను కాపాడడానికి మనకి దోహదపడుతుంది. ఇలాంటి మంచి కార్యక్రమానికి సహకరించినటువంటి ఈ చుట్టుపక్కల ప్రాంతాలైన వెల్లివీధి వాస్తవ్యులు కానీ, రాగంపేట వాస్తవ్యులు కానీ, ఈ కూటమి నాయకులు అన్నిటికన్నా ముఖ్యంగా కూటమి నాయకులు, టీడీపీ, జనసేన, తెలుగుదేశం కూటమి నాయకులందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం. షార్ట్ బ్రేక్ తీసుకుందాం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. CMR షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. వెల్కమ్ బ్యాక్ టు KCC న్యూస్. జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని పారిశుద్ధ కార్మికులకు సత్కార కార్యక్రమం ఏర్పాటు చేసిన లయన్స్ క్లబ్ రీజనల్ చైర్పర్సన్ పద్మ తులసి అభినందనీయులని లయన్స్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఈశ్వర్ కుమార్ పేర్కొన్నారు. కాకినాడ వివేకానంద పార్కులో గల భారతమాత విగ్రహం వద్ద లయన్స్ క్లబ్ రీజనల్ చైర్పర్సన్ పద్మ తులసి ఆధ్వర్యంలో గాంధీ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ఆర్సీ పద్మ తులసి అధ్యక్షత వహించగా లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఈశ్వర్ కుమార్ ముఖ్య అతిథిగాను, పాస్ట్ గవర్నర్ డాక్టర్ బాదం బాలకృష్ణ, ముంజులూరు విశ్వేశ్వరరావు, బాబూజీ విశిష్ట అతిథులుగాను, ఫస్ట్ VDG వజ్రపు కోటేశ్వరరావు, సెకండ్ VDG చిట్నిడి శ్రీనివాస్ గౌరవ అతిథులుగా పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా అతిథులు ఈశ్వర్ కుమార్, డాక్టర్ బాలకృష్ణ, విశ్వేశ్వరరావు, బాబూజీ, కోటేశ్వరరావు, శ్రీనివాస్, పద్మ తులసిలు జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. కార్యక్రమంలో భాగంగా పారిశుద్ధ కార్మికులను లయన్స్ క్లబ్ కాకినాడ, మెయిన్ కాకినాడ, గోల్డ్ కాకినాడ టౌన్, కాకినాడ ఫ్రెండ్స్ కాకినాడ, పుష్కర్, BK రాయపురం, కాకినాడ ఎలైట్, కాకినాడ విజన్, కాకినాడ స్టార్స్, పిఠాపురం, ఉప్పాడ, కొత్తపల్లి, కాకినాడ మైత్రి, కాకినాడ సఖి, కాకినాడ మనం క్లబ్ PSTలు సాల్వక పుష్పమాలలు వేసి వారికి ప్రతి క్లబ్ తరపున టాయిలెట్ కిట్స్, న్యూట్రిషన్ ఫుడ్, నూతన వస్త్రాలు, ఫ్రూట్స్ అందించి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా అతిథులు ఈశ్వర్ కుమార్, డాక్టర్ బాలకృష్ణ, విశ్వేశ్వరరావు, బాబూజీ, కోటేశ్వరరావు, శ్రీనివాస్, తలారి రామచంద్రరావులు రీజనల్ చైర్పర్సన్ చేసిన కార్యక్రమాన్ని అభినందించారు. అనంతరం ఆర్సీ పద్మ తులసి 16 లయన్స్ క్లబ్లకు ట్రీ ప్లాంటేషన్ నిమిత్తం మొక్కలు బహుకరించారు. జెడ్సీలు రామసుబ్రహ్మణ్యం, చిట్నేడి నాగమణి, డాక్టర్ గరికపర్తి నమశివాయ, క్లబ్ సభ్యులు మేడిశెట్టి వెంకటరమణ, JL జగన్నాథం, గాంధీజీ, పెద్ద సంఖ్యలో లయన్స్ క్లబ్ సభ్యులు, మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఒక మంచి కార్యక్రమంతో మన జిల్లా సేవా కార్యక్రమాలని ప్రారంభించడం నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది. దీనికి ఇద్దరి మంచి కార్యక్రమాలు డిజైన్ చేసిన మన ఆర్సీ పద్మ తులసి గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటున్నాం. ఏదైతే ఈరోజు మనం ఈ పారిశుద్ధ్య కార్యక్రమం కోసం వారిని ఒక చిన్న మనకు చేసే సేవలకు కానీ, సమాజానికి చేసే సేవలకు కానీ ఒక విధంగా చిన్న సన్మానించుకోవడం అంటే ఇది నిజంగా వారికి మనం ఇచ్చే ఒక కృతజ్ఞత. ఏమైనా ఒక్క ఈ వర్షాకాలం కూడా ఎన్నో వర్షాలు ఈ సంవత్సరం, ప్రతి సంవత్సరం కంటే గత 5-6 సంవత్సరాలు 10 సంవత్సరాలు చూసినప్పుడు ఈ సంవత్సరం ఎక్కడ కూడా నీరు లాగింగ్ లేకుండా, ఎక్కడ ఆగకుండా
వారు పడుతున్న కృషి, వారు పడుతున్న శ్రమ అయితే మాత్రం నిజంగా అభినందనీయం. ఈరోజు ఇలా మనం ఆరోగ్యంగా ఉన్నామంటే వాళ్ళ యొక్క శ్రమ ఫలితమే. అందుకోసం ఈరోజు వాళ్ళకి సన్మానం చేయాలని అనుకున్నాను. నా ఆహ్వానం మన్నించి మీ అందరూ కూడా వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఇప్పుడు ఒక్కొక్క క్లబ్ వచ్చి మొక్కలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నానండి. మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా మద్యపాన విముక్తి కోరుతూ కాకినాడ జిల్లా కలెక్టరేట్ వద్ద ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేపట్టారు. మద్యపాన విముక్తికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించి ప్రచార నిర్వహణ నియంత్రణ చేయాలని కోరింది. ప్రభుత్వ, ప్రైవేట్, గుడి, బడి, మార్కెట్, రద్దీ ప్రాంతాల్లో మద్యం దుకాణాలు లేకుండా చేయాలని ఐక్యవేదిక సభ్యులు డిమాండ్ చేశారు. డాక్టర్ నక్క సూర్యనారాయణ ఆధ్వర్యంలో జరిగిన దీక్షా శిబిరాన్ని ఎమ్మెల్సీ ఐ వెంకటేశ్వరరావు సందర్శించి మాట్లాడుతూ మద్యం ఆదాయాన్ని ప్రభుత్వ వనరులుగా చూడటం మానుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు జిఎస్ శర్మ, భానుమతి, తోకల ప్రసాద్, చెక్కల రాజ్కుమార్, రంబాల సతీష్, తాలూరి రాజు, గొడుగు సత్యనారాయణ, గుబ్బల వెంకటేశ్వరరావు, శ్రీ రామారావు, గుర్రం ప్రసాద్, ఏసరత్నం, చిన్నారి భావన, వల్లూరి పద్మ, మిర్యాల సత్యబాబు, కొమ్ము చిట్టుబాబు, కన్నం శ్రీనివాస్, మిర్యాల చంటి, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మద్యపాన నియంత్రణకి మద్యం ఆదాయంలో 10% మీరు ప్రచార కమిటీలకి వెచ్చించి నియంత్రణ చేయాలి. అదేవిధంగా ఈ సమాజంలో ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా యువతరం ఈ మత్తు పదార్థాలకు బానిస అవ్వకుండా మీరు బాధ్యత వహించాలి. మద్యపాన నిషేధం పట్ల ఆసక్తి కలిగినటువంటి సంఘాలు వీధి వీధికి వెళ్ళి వీధి కమిటీ సమావేశాల్లో మహిళలను చైతన్యపరిచే ద్వారాగా ఈ మద్యపాన వ్యతిరేక ఐక్యతని మరి దేశవ్యాప్తం చేసి మరి మహాత్మా గాంధీజీ ఆశించినటువంటి ఆశయాలని భవిష్యత్తులో మనం సార్థకం చేసుకునే దిశగా ముందడుగు వేయాలని చెప్పి చేరినటువంటి ఈ కార్యక్రమంలో మరి ఎమ్మెల్సీ ఐవి గారు, అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొని మద్దతు ఇచ్చారు. ఇది రోజువారీ కార్యక్రమంగా ఇక మీదట ఈ కాకినాడ జిల్లాలో కొనసాగుతుందని చెప్పి నక్కా సూర్యనారాయణ గారు పిలుపునిచ్చారు. కలెక్టర్ ఆధ్వర్యంలో ఎయిడ్స్కి ఏ విధంగా అయితే ఒక కమిటీని ఇచ్చారో అలాగా మాదక ద్రవ్యాలకి, మద్యానికి కూడా ప్రత్యేకమైన ఒక కమిటీని నియమించి నిత్యము ప్రసారం జరిపించాలి. ప్రతి గ్రామంలో గుడి, బడి ఎలా అయితే ఉంటాయో గుడి, బడి ఉండే చోట ఒక డి అడిక్షన్ సెంటర్ కూడా ప్రభుత్వం పెట్టించాలి. మహిళల మీద అత్యాచారాలకు కారణం ఈ మద్యమే. ఈ మద్యం లేకపోతే అసలు అత్యాచారాలు జరగవు. తాగడం మా జన్మ హక్కు కాదు, అమ్మించడము రాజ్యాంగపు హక్కు అంతకంటే కాదు. కాకినాడ శ్రీపీఠంలో లోకం సుభిక్షంగా ఉండాలని ఈ నెల 3వ తేదీ నుండి 13వ తేదీ వరకు మహాశక్తి యాగం నిర్వహిస్తున్నట్లు శ్రీపీఠం స్వామీజీ పూజ్య శ్రీ పరిపూర్ణానంద సరస్వతి స్వామీజీ తెలిపారు. కాకినాడ శ్రీపీఠం మహాశక్తి యాగం ప్రాంగణం సభాస్థలి వద్ద మీడియా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పరిపూర్ణానంద సరస్వతి స్వామీజీ మాట్లాడుతూ గత ఏడాది కార్తీక మాసంలో 100 కోట్ల లలిత పారాయణ చేశామని, ఇప్పుడు 12 రోజుల పాటు నిర్వహించే మహాశక్తి యాగంలో మరో 100 కోట్ల లలిత పారాయణలను చేసేందుకు కమిటీ నిర్ణయించిందన్నారు. అందులో భాగంగా శ్రీ ఐశ్వర్యాంబిక ఆలయంలో ప్రతిరోజు అవతారాల దర్శనం, కుంకుమ పూజలు, హోమాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ ప్రాంగణంలో ఎంతో క్రమశిక్షణతో నిర్వహింపజేయాలి అని అంటే అది కేవలం ఏదో నా వల్ల, ఒకరి వల్ల, ఎంతమంది కార్యకర్తలున్నా జరిగేది కాదు. ఒక అదృష్టం ఏంటంటే ఇక్కడ కాకినాడలో వచ్చేటువంటి భక్తులు కూడా ఒక మాటకి కట్టుబడి ఒక వరుస క్రమాన్ని ఏ రకమైన తొడతొక్కిడి లేకుండా పాటిస్తూ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో వాళ్ళ పాత్ర చాలా పెద్దదిగా ఉంది. అలాగే పోలీసు రక్షణ శాఖ వాళ్ళు గతంలో కానీ ఇప్పుడు కూడా ఇంకా మెరుగుగా, అంటే ఇంకా ముందుగా వచ్చి కనుక్కొని ఏమేం చేయాలనేటువంటిది డిఎస్పీ గారి స్థాయిలో, అలాగనే ఎస్పీ గారు కూడా ఎంక్వైరీ చేసుకుని వారు కూడా మాట్లాడి అన్ని రకాల సహకారాలు అందిస్తామని వారు చెప్పారు. అలాగనే జిల్లా కలెక్టర్ గారు కూడా దానికి సంబంధించి మీకు ఏ రకంగా ప్రజలకి ఇబ్బంది కలగకుండా చూసే బాధ్యత మేము ఎంతవరకు చేయగలమో అంత మేము చేస్తామన్నారు. అలానే స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు పంతన్ నానాజీ గారు చాలా విశేషంగా దీంట్లో ఒక 2 నెలల క్రితమే ఇక్కడికి వచ్చి ఏది కావాలన్నా స్వామీజీకి ఆటంకం ఉండొద్దు, ఇంత కార్యక్రమం మన ప్రాంతంలో జరగడం మనకు అద్భుతమైనటువంటి అవకాశం ఇదని ఆయన పూర్తి స్థాయిలో దానికి సహకరిస్తున్నారు. అలానే కొండబాబు గారు వాళ్ళ మనుషులు వాళ్ళందరూ రావడం, ఇక్కడ పూర్తిగా వాళ్ళ సొంత బంధువులే వచ్చి కార్యక్రమాలన్నీ బాధ్యత తీసుకొని చేస్తున్నారు. ఇలాగా పార్టీల తరపున, పార్టీలకు అతీతంగా అందరూ చేస్తున్నారు ఈ కార్యక్రమాన్ని. అధికారులు పూర్తి స్థాయిలో వాళ్ళు భక్తితో వాళ్ళు కూడా చేస్తున్నారు. ఏదో మా బాధ్యత మేము చెయ్యాలి, ఉద్యోగ ధర్మం అని కాకుండా వచ్చినటువంటి పోలీస్ సిబ్బంది కూడా చాలా భక్తితో, మాకు అమ్మవారంటే చాలా అభిమానం, ఇక్కడ ఎంతో ఈ అమ్మవారి యొక్క అనుగ్రహం పొందున్నాం, మేము పూర్తి స్థాయిలో మేము చేస్తామని వాళ్ళు అంటున్నారు. అలాగనే
కేవలం ఈ యంత్రాంగమే కాకుండా శ్రీపీఠానికి సంబంధించి ఈ 25 సంవత్సరాలుగా దీనికి ఉన్నటువంటి ఏకైక ఆస్తి కార్యకర్తలు. దీన్ని నమ్ముకొని దీంట్లో 2 ఏళ్ళు 3 ఏళ్ల ప్రాయం నుంచి పెరిగినటువంటి పిల్లలు ఇప్పుడు 25 ఏళ్ళు 27 ఏళ్ళు 30 ఏళ్ళు 40 ఏళ్ళు వచ్చిన వాళ్ళందరూ కూడా ఎక్కడెక్కడ స్థిరపడున్న వాళ్ళందరూ వచ్చి వందల సంఖ్యలో వాళ్ళందరూ నిలబడడం, ఇక్కడ రాత్రింబావులు చేయడం, ఇది ఇంత కార్యక్రమం ఇక్కడ జరిగింది అని అంటే వాళ్ళందరి పూర్తి సహకారంతో ఇప్పటిదాకా జరిగింది. మరో 12-13 రోజులు కూడా జరగబోతుంది. కాబట్టి వంటల విషయంలో కానీ, మహాప్రసాదం చేసి వాళ్ళకి అందించడంలో కానీ, అలాగే ఏ రకంగా ఇబ్బంది లేకుండా మహాప్రసాదం కూడా పూర్తి పర్యవేక్షణతో, గతంలో మీరు చూశారు ఎంత రుచికరంగా ఉన్నంతలో శుభ్రంగా ఎక్కడ అశుచి లేకుండా పెట్టడం మనం చేయగలిగాం అన్ని వేల మందికి. ఒక ఇంట్లో 10 మంది వస్తేనే ఉకిరిబిక్కిరి అవుతాము, అలాంటిది ప్రతిరోజు 25,000 మందికి రీచ్ అయ్యారు గతంలో. దాన్ని మనం అధిగమించి చేయగలిగాం. ఆఖరి రోజు పూర్ణాహుతి నాడు 40,000 మంది ఒక దగ్గర, ఇంకొక 15,000 మంది మరో పక్కన భోజనాలు ఏర్పాటు చేస్తే వచ్చారు, స్వీకరించారని తెలిసింది. అలాంటిది ఇప్పుడు మొదటి రోజు నుంచే అది మొదలవుతుంది. కాబట్టి గతంలో ఎక్కడ పూర్తయిందో అదే మొదటి రోజు నుంచి ఆరంభమవుతుందనేటువంటి భావనతో ఏర్పాట్లన్నీ కూడా విస్తృత స్థాయిలో ఏర్పాటు చేశారు. కాకినాడ రిజర్వ్ పోలీసులలో వేంచేసిన శ్రీ అయ్యప్ప స్వామివారి దేవాలయంలో ఈ నెల 3వ తేదీ నుండి 12వ తేదీ వరకు శరన్నవరాత్రుల మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ గోపాలకృష్ణ మాస్టర్ తెలిపారు. రిజర్వ్ పోలీస్ లైన్లో గల అయ్యప్ప స్వామివారి ఆలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గోపాలకృష్ణ మాట్లాడుతూ ప్రతిరోజు అమ్మవారికి అర్చన, కుంకుమ పూజ, చండీ హోమం, నీరాజన మంత్రపుష్పాలు అనంతరం తీర్థప్రసాద వితరణ జరుగుతుందని చెప్పారు. కార్యక్రమంలో పాల్గొనదలిచిన వారు ఆలయం వద్ద పూజలకు సంబంధించిన రుసుములు చెల్లించి రసీదులు పొందాలని కోరారు. కానీ సువాసిని పూజ కానీ కూర్చుందాం అనుకున్న వాళ్ళు చేసుకుందాం అనుకున్న వాళ్ళు బాల పూజకి అయితే 1000 రూపాయలు, సువాసిని పూజకి అయితే 1000 రూపాయలు ఉంటుంది. చండీ హోమం రోజుకి 200 రూపాయలు. అంటే చాలామంది మేము 10 రోజులు చేసుకుంటే ఎంత అంటున్నారు. ఎన్ని రోజులు చేసుకున్నప్పటికీ కూడా రోజువారీ కార్యక్రమంలాగే మొదటి రోజు 200 అయితే ప్రతిరోజు అలా 200 చొప్పున 10 రోజులకి 2000 రూపాయలు చండీ హోమానికి అవుతుంది. అలాగే అవి చేయించుకోవాలి లేదు, ఎవరైతే ఇష్టపడి చేయించుకుంటారో వాళ్ళ ఇష్టం. కుంకుమ పూజకి 10 రోజులకి 1000 రూపాయలు జరుగుతుంది. మీకు తెలుసు ఇక ఈ దేవాలయంలో కార్యక్రమాలు ఎలా జరుగుతాయో అత్యంత వైదికంగా, ఏ విధమైన లోటుపాట్లు లేకుండా, వైదిక పూజకి ఏ విధమైన లోటుపాట్లు లేకుండా ఎలా చేయాలో పూజా కార్యక్రమాలు అలాగే జరిపిస్తాం. ఇక్కడ టైమింగ్ని బట్టి మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. 7 నుంచి 7:30 దాకా ప్రతిరోజు, మొట్టమొదటి రోజు తప్ప మొట్టమొదటి రోజుని విఘ్నేశ్వరుడు పూజ, అత్తిక్వర్ణము, పుణ్యాహవాచనము, తర్వాత ధ్వజారోహణము ఇవన్నీ ఉంటాయి కనుక మొదటి రోజున కొంచెం ఆలస్యం అవుతుంది. అంటే 8:30కి ఈ పూజలు ఇవన్నీ అయిపోయిన తర్వాత కుంకుమ పూజ 8:30-9 మొదలవుతుంది మొదటి రోజు. ప్రతిమ అన్ని రోజులు కూడా 8:30కి కుంకుమ పూజ మొదలైపోతుంది. దానికి ముందు 8 నుంచి 8:30 దాకా రుద్రాభిషేకం ఉంటుంది. 7:30 నుంచి 8 దాకా గోపూజ ఉంటుంది. ప్రతినిత్యం అవే కార్యక్రమాలు. అంటే మీరు అందరూ కూడా ముందు వచ్చిన వాళ్ళు ముందు కూర్చుంటారు కనుక మీరు ఆ సమయాలను చూసుకుని మీరందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని తరించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. కాకినాడ నగరంలో సంత చెరువు సమీపంలో గల కోరిన కోరికలు తీర్చిన కొంగు బంగారు తల్లిగా పేరొందిన శ్రీ కామాక్షి అమ్మవారు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారి ఆలయంలో ఈ నెల 3వ తేదీ నుండి అమ్మవారి 13వ శరన్నవరాత్రి మహోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఉత్సవ కమిటీ అధ్యక్షులు చేబ్రోల కృష్ణ, ఆలయ కమిటీ అధ్యక్షులు అరటికట్ల రాంబాబు, చెల్లూరు సత్యనారాయణ తెలిపారు. బుధవారం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ అమ్మవారిని శరన్నవరాత్రి ఉత్సవాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో పొన్నాడ బ్రహ్మానందం, ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు, ఆలయ కమిటీ సభ్యులు, ఆలయ అర్చకులు నాగేంద్ర, ఆచార్య తదితరులు పాల్గొన్నారు. విచ్చేసి అమ్మవారి యొక్క తీర్థప్రసాదాన్ని స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రవ్వాలని కోరుకున్నాం. అదేవిధంగా 9వ తారీఖున జరిగే మూలా నక్షత్రం రోజున సామూహిక సరస్వతీ పూజతో పాటు సరస్వతీదేవి అలంకరణ కూడా జరుగును. అలాగే ప్రతిరోజు కూడా ఉదయం 4 గంటలకు జరిగే నవవర్ణార్చన పూజలో ప్రతి ఒక్కరూ కూడా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా జరిగే కార్యక్రమం అందరూ కూడా పాల్గొని అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించాలని కోరుకున్నాం. అదేవిధంగా ఈ ఆలయానికి ఇప్పటివరకు కూడా అభివృద్ధికి తోడ్పడినటువంటి మన బ్రహ్మశ్రీ అరటికట్ల రామ్మోహన్ రావు గారికి మేమంతా కూడా వారి అడుగుజాడల్లో నడుచుకుంటూ మేము కూడా వారిలాగే చేయాలని మేము ప్రయత్నం చేస్తున్నాం. ఇది విధంగా కూడా మనం ఈ యొక్క అమ్మవారి యొక్క ఉత్సవాల్ని ప్రతి సంవత్సరం చేసుకునే దాంట్లో భాగంగానే ఈ సంవత్సరం అంగరంగ వైభవంగా చేసుకోవాలని తలంపుతో ఈ కార్యక్రమం పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేయండి. మీ అందరికీ కృతజ్ఞతలు. అలాగే ఈ కార్యక్రమానికి ప్రతి
భక్తులు కూడా మా విశ్వబ్రాహ్మణ కమ్యూనిటీ అందరూ కూడా ఇక వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటూ మరి భక్తులు దాతలు సహాయ సహకారాలతోటి ఈ శరన్నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరిపించడానికి అందరం కూడా కృషి చేస్తున్నాం. అలాగే ప్రతి ఒక్కరు కూడా అమ్మవారిని దర్శించి ధరించి తీర్థప్రసాదం సేకరించవలసిందిగా కోరుచు, అలాగే ఉదయం 4 గంటలకు అమ్మవారికి అభిషేకం, అనంతరం అలంకరణ, నవవరనచ్చిన పూజ కార్యక్రమాలు జరుగుతాయి. అలాగే అదేవిధంగా సాయంత్రం కుంకుమ పూజలు జరుగుతాయి. మరి ఈ నవవరనచ్చిన పూజ విశిష్టంగా కాకినాడలో ఒక 5-6 గుళ్ళలో జరుగుతాయి. అందులో ప్రథమంగా మన కామాక్షి అమ్మవారి గుళ్ళో కూడా జరుగుతుంది. ఈ నవవరనచ్చిన పూజ పిఠాపురం అర్చకులు ఇంజమూరి సత్యనారాయణ శర్మ గారు చేస్తున్నారు. అలాగే రేపు అనగా 3వ తారీఖు ఉదయం 8:39 కలశ స్థాపన చేయడం జరుగుతుంది. కలశ స్థాపన చేసే దంపతులు చింతపల్లి సతీష్ గారు దంపతులు కలశ స్థాపన మహోత్సవం, అలాగే మన సేబోలు కృష్ణ గారు కుమారులు కూడా కూర్చోవడం జరుగుతుంది. ఈ కలశ స్థాపనకు 50 మంది భక్తులు కూడా వచ్చేసి అమ్మవారిని దర్శించి కలశ స్థాపనలో పాల్గొవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం శ్రీమాత్రే నమః. శ్రీ కంచి కామాక్షి అమ్మవారు శ్రీ కాకినాడ సంచేరు సినిమా రోడ్డు శ్రీ ఆలయంలో వేంచేస్తున్నారు. శ్రీ కామాక్షి అమ్మవారికి శరణావరాత్రి మహోత్సవం రేపు నుంచి మొదలవుతున్నాయి. అలాగే శ్రీ అమ్మవారికి నవరాత్రి మహోత్సవం సందర్భంగా నవరాత్రి పూజ కార్యక్రమం జరుగుతాయి. అలాగే తెల్లవారుజాము 4 గంటల నుంచి అభిషేకములు, అలాగే ప్రతిరోజు ప్రసాద వితరణ, అలాగే అమ్మవారికి అభిషేకాలు జరుగుతూ ఉంటాయి. కావున 50 మంది భక్తులు కూడా వచ్చేసి అమ్మవారి కృపాకటాక్షాలు పొందకోరుచున్నాం. అలాగే కమిటీ సభ్యులు కూడా ఈ ఆలోచన అమ్మవారి కలశ స్థాపన 8:30 జరుగుతూ ఉన్నది. ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. కావున 50 మంది భక్తులు వచ్చేసి అమ్మవారి కరుణాకటాక్షాలు పొందకోరుచున్నాం. దేవీ నవరాత్రి మహోత్సవాలు ప్రతి ఏటా జరిపించినట్టుగానే ఘనంగా జరిపించడానికి మా కమిటీ తరఫున నిర్ణయం తీసుకున్నాం. అదే ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం కూడా ఎవరైతే చేస్తున్నారో వాళ్ళే కాకుండా ఒక కొత్త వ్యక్తులకు ఇవ్వాలనే ఉద్దేశంతో చిరంజీవి చేబోలు కృష్ణ గారికి అప్పచెప్పడం జరిగింది. ఈ సంవత్సరం ఆయన చేతుల మీదుగా కూడా ఈ కార్యక్రమాలన్నీ ఘనంగా జరిపిస్తాం కాబట్టి భక్తులు 50 మంది కూడా యథావిధిగా వచ్చి అమ్మవారి పూజలు జరిపించుకొని అమ్మవారి కృపకు పాత్రలు కాగలని కోరుచున్నాం. అదేవిధంగా లాస్ట్ ఇయర్ కలశ పూజ చేసాం. అయితే ఈ సంవత్సరం కలశ పూజ ఏ డేట్ అన్నది ఇంకా నిర్ణయించలేదు, కానీ కలశ పూజ కూడా చేయించడానికి నిర్ణయం తీసుకున్నాం. భక్తులు 50 మంది కూడా గ్రహించవలసిందిగా కోరుచున్నాం. కాకినాడ రూరల్ మండలం సర్పవరం గ్రామంలో వేంచేసిన శ్రీ భావనారాయణ స్వామివారి స్వయంభూ ఆలయం పురావస్తు శాఖ పర్యవేక్షణలో ఉన్న ఈ దేవాలయాన్ని టెంపుల్ టూరిజంలో పెట్టాలని అసెంబ్లీలో మాట్లాడడం జరిగిందని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ తెలిపారు. ఆలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నానాజీ మాట్లాడుతూ ఆలయానికి సంబంధించిన సుమారు 400 ఎకరాల భూములు అన్యాక్రాంతం అయ్యాయని, వాటిని అక్రమార్కుల చెర నుండి విడిపించి ఆలయానికి ఆస్తిని ఆదాయ వనరులు పెంచేందుకు కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ భీమశంకరం, జనసేన నాయకుడు పుల్ల శ్రీరాములు, పుల్ల శ్రీను, జనసేన నాయకులు, వీర మహిళలు పాల్గొన్నారు. ముందు స్వయంభూ, ఆ తర్వాత ఎప్పుడో 1000 సంవత్సరాల క్రితం నారద మహాముని ఈ భావనారాయణ స్వామిని ప్రతిష్ఠించారు. కింద భూతల భావనారాయణ స్వామి ఎప్పుడో స్వయంభూ, తర్వాత ఈ భావనారాయణ స్వామిని ప్రతిష్ఠించారు. ఇంత విశిష్టత గల దేవాలయం ఆర్కియాలజీ డిపార్ట్మెంట్లో కూడా ఈ దేవాలయం ఉంది. ఇంత విచిత్రమైన దేవాలయం ఎందువల్ల వెనకబడి ఉంది? దీన్ని నలుగురికి దీని విశిష్టత తెలియజేయాలా, 10 మందికి తెలియాలి ఈ గుడి అని మొన్న ఫస్ట్ అసెంబ్లీ సెషన్లోనే దుర్గేష్ గారిని అడిగితే దుర్గేష్ గారు వెంటనే దీన్ని టెంపుల్ టూరిజంలో పెట్టడానికి సన్నాహాలు చేస్తామన్నారు. టెంపుల్ టూరిజంలో ఒకసారి పెడితే ఏదైతే బస్సులు ఈ యాత్రలకు బయలుదేరుతూ ఉంటాయో ఆ యాత్రలో టెంపుల్ టూరిజంలో ఈ క్షేత్రం కూడా ఉంటుంది. అలాగే చాలా కాలం పిఠాపురం పాతగా కూడా మన ప్రాంతానికే పరిమితమై చాలా ఉంది. దాని యొక్క విశిష్టత చాలా గొప్ప విశిష్టత కలది. దాన్ని కొంతకాలానికి దానికి సమయం వచ్చింది. కొంతమంది కృషి అందరూ చేసిన దాని మీద అక్కడ ఆశ్రమాలు అవి కట్టి అన్ని చేసిన దాని మీద అది నలుగురికి తెలిసి ప్రాచుర్యంలోకి వచ్చింది. అలాగే ఈ దేవాలయం ఇంత గొప్ప దేవాలయం ప్రాచుర్యంలోకి రావాలని చెప్పి
దీనికి 200 ఎకరాలు పైన ఆస్తి ఉంది. చాలా అన్యాక్రాంతం అయిపోయారు. 97 ఎకరాలు 430 ఎకరాలు ఆస్తి ఉంది. అన్యాక్రాంతాలు అయి ఉన్నాయి. ఇప్పుడే మాట్లాడుకున్నాం మేము, శ్రీరాములు గారు, ఈవో గారు అందరూ కూడా మాట్లాడుకున్నాం. దీని మీద ఒక స్పెషల్ డ్రైవ్కి ఖచ్చితంగా దేవుడి యొక్క భూమి అన్యాక్రాంతం చేసినటువంటి మటుకు స్పెషల్ డ్రైవ్ ఒకటి పూర్తి పూర్వపరాలన్నీ తెలుసుకుని స్పెషల్ పర్మిషన్స్ తీసుకుని ఖచ్చితంగా ఒక స్పెషల్ డ్రైవ్ అయితే ఈ గుడి దక్కాల్సిన భూమి గురించి పోరాటం జరిగింది. అలాగే పరిసరాల పరిశుభ్రత కోసం ప్రతి ఒక్కరు సంవత్సరంలో 100 గంటలు, ప్రతి వారానికి 2 గంటలు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ను సాధించే సంకల్పానికి కట్టుబడి ఉండాలని కరప గ్రామ కార్యదర్శి వాసిరెడ్డి సునీల్ పేర్కొన్నారు. గాంధీ జయంతిని పురస్కరించుకుని స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ గ్రామ సభను మండల కేంద్రం కరప సంపద తయారీ కేంద్రం వద్ద గ్రామ సభ నిర్వహించారు. గ్రామ కార్యదర్శి సునీల్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ఎంపీపీ పెంకే శ్రీలక్ష్మి, జడ్పీటీసీ సభ్యులు యాళ్ల సుబ్బారావు, గ్రామ సర్పంచ్ సాదే ఆశాజ్యోతి, ఎంపీడీఓ అప్పారావు, యూపీఆర్డీ సత్యనారాయణ ముఖ్య అతిథులుగా పాల్గొని పారిశుద్ధ్య కార్మికులు ఘనంగా సత్కరించారు. ముందుగా గాంధీ జయంతిని పురస్కరించుకుని గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్స్, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. తీసుకురావాలన్నది నినాదంతో ఈరోజేమో ఈ గ్రామ సభ ద్వారా ఈ ప్రజలకు తెలియజేస్తూ ఇక్కడ తడి పొడి చెత్త గురించి దానికి మన లోపలికి వెళ్ళి కూడా తడి పొడి చెత్త, నెక్స్ట్ ఏంటంటే మనం ఈ డంగ్ ఎలా కలెక్ట్ చేస్తామో దాన్ని వర్మి ఎలా తయారు చేస్తాం అన్నది కూడా ఇక్కడ మనకు ఉంటుంది. అలాగే ఏంటంటే కొన్ని లక్షల రూపాయలు ఖరీదు చేసే విలువ చేసే ఏంటంటే మనకి 2 ఈ మిషన్స్ కూడా గవర్నమెంట్ నుంచి గతంలో రావడం జరిగింది. ఇవి ప్లాస్టిక్ని కట్ చేయడానికి, అలాగే గాజుని కట్ చేసి దాన్ని సేల్ చేయడం ద్వారా కూడా మనకి ఆదాయాన్ని సమకూర్చు. అందుకే దీన్ని ఏంటంటే సాలిడ్ వెల్త్ ప్రాసెసింగ్ యూనిట్ అని, అంటే సంపద కేంద్రం అని అన్నారు తప్ప ఇది చెత్త కేంద్రం కాదండి, ఓన్లీ సంపద కేంద్రం. అంటే దీని నుంచి చెత్త నుంచి సంపదను తయారు చేయడం కోసం ఏర్పాటు చేసిన కేంద్రంగా దీన్ని ఇంకా భవిష్యత్తులో ఏంటంటే రాబోయే తరాలకు ఏంటంటే ప్లాస్టిక్ని తగ్గించుకునే దిశగా, అలాగే మనం ఈ సెప్టెంబర్ 17 నుంచి ఇప్పుడు దాకా చేసుకున్న కార్యక్రమాల్లో ప్లాస్టిక్ని 50 మైక్రాన్ల కన్నా తక్కువ ఉన్న ప్లాస్టిక్ని, సింగిల్ యూజెస్ ప్లాస్టిక్ని మనం పూర్తిగా నిరోధించడానికి మనం తీర్మానం చేసుకోవడం జరిగింది. అలాగే ప్రతి ఒక్కరూ మరియు మన గ్రామ ప్రజలు, సర్పంచ్ గారు, ఎంపీపీ గారు, జెడ్పీటీసీ గారి ద్వారా వాళ్ళకి సన్మానం చేయడం జరుగుతుందండి. అదే ప్రకారం మనం ఏంటంటే ఈ రోజు నుంచి ప్రత్యేక కార్యక్రమాలండి. గత 15 రోజుల నుంచి మనం గ్రామాల్లో ప్రతి కార్యక్రమం ప్రతిరోజు చేస్తూనే ఉన్నామండి. ఇదేంటంటే ప్రతిదీ కూడా ప్రతిరోజు జరుగుతున్న కార్యక్రమాలే, కాకపోతే ఇంకా అవేర్నెస్ తీసుకురావాలనే ఉద్దేశంతో సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా మనకి జీవోలు వచ్చినాయండి. స్టేట్ గవర్నమెంట్ అమలు పరుస్తుంది. అదే ప్రకారం మనం ప్రతి గ్రామంలోనూ కూడా ఎస్డబ్ల్యూపీ షెడ్స్ దగ్గర ఈరోజు మనం ఈ కార్యక్రమాలను పూర్తి చేసుకుంటున్నామండి. ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ కాకినాడ జిల్లా స్వర్ణోత్సవ సంబరాలు ఘనంగా జరుగుతున్నాయని ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు, యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి చక్రవర్తి పేర్కొన్నారు. యూటీఎఫ్ స్వర్ణోత్సవ సంబరాల్లో భాగంగా కాకినాడ సిరికల మందిరంలో ఉపాధ్యాయ రంగస్థలం 2024 కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉపాధ్యాయులు కార్యక్రమంలో పాల్గొని తమ రంగస్థల ప్రతిభను కనబరిచారు. ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు స్వయంగా ఉద్యమ గీతాలు పాడి అందరినీ అలరించారు. ఈ సందర్భంగా ఒక ఉపాధ్యాయుడు రచించిన పాటల సీడీలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు, యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి చక్రవర్తి మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ రాష్ట్ర నాయకులు ప్రభాకర్ వర్మ, జిల్లా అధ్యక్షులు శ్రీ నాగేష్, జిల్లా నాయకులు పాల్గొన్నారు. ఈరోజు రంగస్థలం పేరుతోటి కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి ఈ యొక్క పాటలు పాడేవాళ్ళు, అట్లాగే నాటికలు వేసేవాళ్ళు, పాత్రలు వేసేటువంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరినీ ఆహ్వానించి ఒకరోజు రంగస్థల కార్యక్రమాన్ని ప్రత్యేకంగా ఈ జిల్లాకి డిజైన్ చేయడం జరిగింది. ఆ రకంగా ఈ రోజున బహుముఖంగా ఈ కళారూపాలకి వచ్చిన వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. బహుమతులు వ్యవహారాలు ఏమైనప్పటికీ కూడా పార్టిసిపేట్స్కి మొత్తంగా మనం ఆ రకంగా అభినందనలు చెప్పాల్సిన అవసరం ఉంది. దీన్ని సక్సెస్ చేసినందుకు ఆ రకంగా చెప్పాల్సిన అవసరం ఉంది. అట్లా మరి క్రికెట్ టోర్నమెంట్ కూడా నిర్వహించుకున్నాం. అట్లాగే మరి ఇదంతా కూడా దేనికోసం అంటే యూటీఎఫ్ ఆవిర్భవించి 50 సంవత్సరాలు పూర్తయింది. మరి 1974 యూటీఎఫ్ ఆవిర్భవించిన దగ్గర నుంచి ఇప్పటికి నేటితోటి మరి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా స్వర్ణోత్సవ సంబరాల్లో భాగంగా ఈ కార్యక్రమాలన్నీ తీసుకోవడం జరుగుతుంది. అన్ని కార్యక్రమాలను విజయవంతం చేస్తున్నటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా ఉద్యమాభినందనలు తెలియజేసుకుంటూ ఉన్నాం. ఎప్పుడు యూటీఎఫ్ అంటే పోరాటాలు, సమ్మెలు, ధర్నాలు వీటితోనే కాకుండా అట్లాగే ఉపాధ్యాయులు అంటే ఈ రోజున ఉపాధ్యాయ వృత్తి కూడా చాలా టెన్షన్తో కూడుకున్నటువంటి వృత్తిగా మారిపోయినటువంటి తరుణంలో ఇట్లాంటి ఆటలు, పాటలు, ఇలాంటి మానసిక ఉల్లాసాన్ని మరి ఉపాధ్యాయుల్లో ఉండేటువంటి
టెన్షన్స్ని తగ్గించే విధంగా ఉంటాయనేటువంటిది భావిస్తూ మరి వీటిని విజయవంతం చేస్తున్నందుకు ఉపాధ్యాయులకు ధన్యవాదాలు తెలియజేస్తాను. కాకినాడ జిల్లా సామలగుట్ట మండలం పి వెంకటరాయపురం గ్రామంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో గ్రామ ఉప సర్పంచ్ అయినటువంటి గొల్లపల్లి సర్వేశ్వరరావు ఆధ్వర్యంలో గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ సర్పంచ్ కుర్రారాజు, పంచాయతీ సెక్రటరీ శ్రీహరి, సచివాలయ సిబ్బంది, వార్డు మెంబర్లు, నాయకులు, అభిమానులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మండల కేంద్రం కరప ఎంపీడీఓ కార్యాలయంలో బదిలీపై విశాఖ జిల్లా వెళ్తున్న ఎంపీడీఓ కొంకి అప్పారావుకు, అలాగే కార్యాలయ సిబ్బందికి వేరే మండలాలకు బదిలీలపై వెళ్తున్న వారికి సన్మాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. వారందరికీ ఎంపీపీ పెంకే శ్రీలక్ష్మి సత్యబాబు, జడ్పీటీసీ సభ్యులు యాళ్ల సుబ్బారావు, మండల వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు చింతా ఈశ్వరరావు పూలమాలలు వేసి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ అప్పారావు మాట్లాడుతూ కరప మండల అభివృద్ధి కోసం తన వంతు సహకారం అందించడం జరిగిందని, ఇలాగే ఇక్కడ ప్రజాప్రతినిధులు ప్రజలకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, బదిలీలపై వెళ్తున్న ఈవో పీఆర్డీ సత్యనారాయణ, సీనియర్ అసిస్టెంట్ వీరేష్, జూనియర్ అసిస్టెంట్లు చిన్నరాయుడు, సురేష్, హెల్పర్స్ అనిల్, శాంతి పాల్గొన్నారు. 93లో సర్వీస్లో జాయిన్ అయ్యి పంచాయతీ సెక్రటరీగా 6 ఏళ్ళు, వీడియోగా 8 సంవత్సరాలు, ఈవార్డీగా 17 సంవత్సరాలు పనిచేసి వైజాగ్ జిల్లా నుంచి ప్రమోషన్ మీద కరప వచ్చాను. వచ్చేటప్పుడు ఏ మండలం వెళ్తామో ఎలా పనిచేస్తామో అనుకున్నాను. కానీ అనుకోకుండా కరప మంచి మనుషుల మధ్య మంచి నాయకులు, మంచి ప్రెస్, మంచి స్టాఫ్ రావడం వల్ల ఈ సంవత్సరం ఇంటికి దూరంగా ఉండి పనిచేశానన్న అభిప్రాయం ఎప్పుడూ రాలేదు. ఇప్పటికీ వెళ్ళిపోవడం కొంత బాధగానే ఉంది. కానీ స్వస్థలానికి వెళ్ళడం, గతంలో నేను పనిచేసిన వార్డు మండలానికి వెళ్ళడం వల్ల సంతోషంగా ఉంది. మళ్ళీ మీ అందరినీ మరోసారి తప్పనిసరిగా కలుస్తాను. ఎవరైనా సరే అనకాపల్లి వైపు వచ్చినా, మాడుగుల వైపు వచ్చినా ఫోన్ చేస్తే నేనే వచ్చి మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటాను. థ్యాంక్ యూ ఆల్. ప్రస్తుతం మన రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం దిశగా కూటమి ప్రభుత్వం పరిగెడుతుందని సీఎం నారా చంద్రబాబు నాయుడు రేయింబౌళ్లు కష్టపడుతున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆరోగ్య విభాగం కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. మాట ఇచ్చిన ప్రకారం పెన్షన్ పెంచిస్తున్నారని, అలాగే దీపావళికి అందిస్తామని, ఈ నెల 15వ తారీఖు నుంచి పూర్తి స్థాయిలో ఉచిత ఇసుక అందిస్తామని దశల వారీగా అన్ని హామీలు నెరవేరుస్తున్నారని ప్రజలు సహకరించాలని కోరారు. నడకదురు మరియు కరప గ్రామాల్లో కరప మండల అధ్యక్షులు దేవు వెంకన్న పార్టీ నాయకులతో కలిసి పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ఇంటింటికి వెళ్లి అందించడం జరిగింది. జగన్ ప్రభుత్వంలో గాడి తెప్పిన పాలనను సరిచేసే ప్రయత్నంలో బాబున్నారు. ప్రజలందరి నోట ఇది మంచి ప్రభుత్వం అని వింటుంటే చాలా ఆనందంగా ఉందని తెలిపారు. కార్యక్రమంలో కె సత్యవేణి, రామకృష్ణ, జ్యోతి తదితరులు పాల్గొన్నారు. ఆ వాగ్దానాన్ని కూడా దశల వారీగా అమలు చేయడానికి రెడీగా ఉన్నాము. దీపావళికి గ్యాస్ సిలిండర్ దీపావళికి ఇవ్వడం కూడా జరుగుతుంది. ఈ విధంగా దశమికి మద్యం పాలసీ ఉంటుంది. ఇలా ఈ విధంగా ప్రతిదీ కూడా ప్రజలకి సంక్షేమ పాలన, దాంతోపాటు అభివృద్ధి వరకు వచ్చేటప్పటికి మనకి బోల్డన్ని కంపెనీస్ మనకు వస్తున్నాయి. చాలా కంపెనీలు, 1-2 కాదు, చాలా కంపెనీలు వస్తున్నాయి. ఇంతకుముందు వెళ్ళిపోయిన లులు కంపెనీ కూడా మళ్ళీ మనకు రావడము, అలాగే వైజాగ్ ఏరియాలో మళ్ళీ లులు కంపెనీ పెద్ద మాల్స్ స్టార్ట్ చేయడం కూడా జరుగుతుంది. ఇది ఒక్కటే కాదు, అలా ప్రతి విషయంలోనూ సంక్షేమము, అభివృద్ధి రెండు కళ్ళుగా ముందుకు సాగుతూ చంద్రబాబు నాయుడు గారు ముందుకు వెళ్తున్నారు. కాబట్టి ఇది మనకి మంచి ప్రభుత్వం అని ఘంటాబద్ధంగా చెప్పగలం. దేశంలోనూ ధర్మం పట్ల జరుగుతున్న అరాచకాలను ఎదుర్కోవడంలో నిర్లిప్తంగా, నిస్తేజంగా ఉంటున్న యువతను మేల్కొల్పి దేశ రక్షణ, ధర్మాచరణ, సమైక్యత వంటి గుణాలను నేర్పించడం కోసం రాష్ట్రీయ స్వయం సేవక ఆధ్వర్యంలో పిఠాపురంలో 3 రోజుల పాటు శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నట్లు రాష్ట్రీయ స్వయం సేవక సంఘం జిల్లా సంచాలక రామచంద్రరావు తెలిపారు. పిఠాపురం పట్టణం సూర్యరాయ విద్యానంద గ్రంథాలయంలో పిఠకాపుర కళా వేదికలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ శిక్షణ తరగతులు ఈ నెల 5, 6, 7 తేదీల్లో పట్టణంలోని ఆదిత్య హైస్కూల్లో జరుగుతాయని యువతంతా హాజరు కావాలని రామచంద్రరావు కోరారు. దీనిలో ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు ఏమిటంటే శరీరంలో మానసిక దృఢత్వం కోసం, శారీరక దృఢత్వం కోసం కర్రసాము, అలాగే నియుద్ధ మంచి ఆటలతోటి యువకులకి ఉత్సాహకరమైనటువంటి కార్యక్రమాలు ఉంటాయి. అదేవిధంగా మానసిక ఉల్లాసం కోసం, మానసిక దృఢత్వం కోసం కూడా అనేక రకాలైనటువంటి కార్యక్రమాల ద్వారా కథలు, దేశభక్తి కథలు, చర్చలు, ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఈవెంట్స్ మీద ఒక చర్చా కార్యక్రమాలు కూడా నిర్వహణ జరుగుతుంది. ఇటువంటి మహత్తరమైనటువంటి గొప్ప కార్యక్రమంలో మన యువకులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొవాలని మనం పిలుపు ఇవ్వడం అనేది జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ముఖ్యంగా ఈ రోజున యువత చాలా అనేక రకాల కార్యక్రమాల్లో నిర్వీర్యమైపోయి అనేక కార్యక్రమాల్లో నిర్వహణ చేసుకుంటున్నాం. కానీ ఈ దేశంలో జరుగుతున్నటువంటి అవాంతరాల గురించి కానీ, ఈ ధర్మం పట్ల జరుగుతున్నటువంటి అరాచకాల గురించి కానీ నిస్తేజంగా, నిర్లిప్తంగా ఉండిపోతున్నటువంటి యువతని మేలుకొల్పాలనేటువంటి ఉద్దేశంతో ఈ నిర్వహణ అనేటువంటి కార్యక్రమాన్ని మనం నిర్వహణ చేసుకుంటున్నాం.
కాబట్టి తప్పనిసరిగా యువకులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొవాలి. దీనికి అర్హత ఒకటి 15 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల లోపు ఉన్నటువంటి ఎవరైనా పాల్గొనవచ్చు. చదువుకున్న వారు కానీ చదువుకోలేని వారు కానీ ఎవరైనా సరే ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు. దీనికి ఏ విధమైనటువంటి నియమ నిబంధనలు లేవు. కేవలం 3 రోజుల పాటు మనతో కలిసి ఉండి సంఘటితమైనటువంటి లక్ష్యంగా ఆర్ఎస్ఎస్ పనిచేస్తున్నటువంటి ముఖ్య లక్ష్యం హిందూ సంఘటన. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ప్రతి గ్రామంలోనూ కూడా దేశభక్తి పౌరులుగా తయారు చేయడమే ఆర్ఎస్ఎస్ ముఖ్య ఉద్దేశంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహణ చేసుకుంటున్నాం. కాబట్టి అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు. మనది మన దేశము, మన ధర్మము, మన సమాజం అనేటువంటి భావనతో ఉన్నటువంటి యువకులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొవాలి అని మరొకసారి అందరినీ కూడా నవోదయ ప్రవేశ పరీక్షకు సిద్ధమవుతున్న విద్యార్థులకు యంగ్ మైండ్స్ సంస్థ తరపున ఉచిత శిక్షణకు అవగాహన సదస్సును నిర్వహిస్తున్నట్లు యంగ్ మైండ్స్ ప్రెసిడెంట్ వాకాడ వెంకటరమణ చిన్న మాస్టర్ పేర్కొన్నారు. కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప జడ్పీ హైస్కూల్లో యంగ్ మైండ్స్ ఆధ్వర్యంలో నవోదయ ప్రవేశ పరీక్షకు హాజరవుతున్న చిన్నారులకు అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమాన్ని ఎంఈఓ కృష్ణవేణి సత్యనారాయణ ప్రారంభించారు. కార్యక్రమంలో ఏపీ స్టేట్ రీసెర్చ్ పర్సన్ ఇందిరాగాంధీ పాల్గొని విద్యార్థులకు అవగాహన కల్పించారు. విద్యార్థులంతా యంగ్ మైండ్స్ సంస్థ నిర్వహిస్తున్న శిక్షణను సద్వినియోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో విశ్వేశ్వరరావు, రంగారావు, మంగారావు, రమణమూర్తి, అలీం, నాగేశ్వరరావు, శ్రీనివాసరావు, విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఐఐటీలో సీట్ రావాలంటే మీ పేరెంట్స్ మినిమం 4-5-6 లక్షలు ఖర్చు పెట్టాలి. నిజంగా అలాగే ఉంది పరిస్థితి. కానీ మీరు నవోదయలో చేరితే సింగిల్ ఎంట్రీ ఖర్చు పెట్టగలరు. మీ ఫుడ్ అంతా గవర్నమెంటే చూస్తుంది. వితౌట్ ఇన్వెస్టింగ్ సింగిల్ ఎంట్రీ ₹1 ఖర్చు పెట్టకుండా హ్యాపీగా నవోదయ ఐఐటీలో సీట్ తెచ్చుకోవచ్చు. చాలా బాగుంది కదా. మీరు మీ పేరెంట్స్కి ఇచ్చే బెస్ట్ గిఫ్ట్ ఇదే కదా. ఇదే కదా మీ పేరెంట్స్ అస్సలు కష్టపడకుండా ఈజీగా ఐఐటీలో వెళ్ళిపోతున్నారా లేదా? మన వెళ్ళాలంటే ఏం చేయాలి? చాలా భాషలు నవోదయ సీట్ తెచ్చుకోవాలి. ఓకే. అండ్ ఇప్పుడు మీ పేరెంట్స్ ఎంత కష్టపడుతున్నారు? ఆయిల్, పౌడర్, పేస్ట్, బ్రష్, రంగులు అన్నీ ఇస్తున్నారు. కానీ మీకు నవోదయ ఎంత హ్యాపీగా తెలుసా? ఐఐటీ లేపేస్తారు. 5 to 6 ఆటలే ఆటలు. హ్యాపీగా మార్నింగ్ చక్కగా ఆడుకుంటారు. చాలా బాగుంటుంది నవోదయ. ప్రతి ఒక్కరూ హింసను వీడనాడి అహింస వైపు పయనించాలని లయన్స్ క్లబ్ పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ మాదిరెడ్డి బాబూజీరావు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బాబూజీరావు విచ్చేసి ఆయన సౌజన్యంతో కాకినాడ విముక్తి కాలనీలో పేదలకు అన్నదానం, వస్త్రదానం చేశారు. ఈ సందర్భంగా మాదిరెడ్డి బాబూజీరావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ గాంధీజీ ఆశయాలకు అనుగుణంగా సహనము, శాంతి, సమసమానత్వం, అహింస మార్గాన్ని ఆచరిస్తూ స్వచ్ఛ భారత్ దిశగా దేశ అభివృద్ధికి తమ వంతు కృషి చేయాలన్నారు. విముక్తి కాలనీలోని పేద ప్రజలకు అన్నప్రసాదాన్ని స్వీకరించి ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అక్కడ పేద ప్రజలకు భోజనం ఆరగించేందుకు ప్లేట్లు అందజేయనున్నట్లు బాబూజీరావు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో సఖి లయన్స్ క్లబ్ సభ్యులు బాబూజీరావుని సత్కరించారు. ఈ కార్యక్రమంలో సఖి లయన్స్ క్లబ్ సభ్యులు నాగలక్ష్మి, రమణి, సావిత్రి, అన్నపూర్ణ, స్వప్న, కాకినాడ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు మంగా వెంకటరమణ, శివరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. కాకినాడలో నివసిస్తున్న విముక్తి కాలనీలో నివసిస్తున్న పేదవారికి ఆహారము, మరి వస్త్రదానము సఖీ క్లబ్ ద్వారా చేయటం మా అందరికీ చాలా ఆనందంగా ఉంది. మరి సఖీ క్లబ్ అనేక సేవా కార్యక్రమాల్లో సామాజిక సేవా క్రమాలలో ముందుండి సమాజ సేవే ధ్యేయంగా వీ సర్వ్ అనే నిదానంతో ముందుకు వెళుతూ మరి అనేక మందికి ఆదర్శప్రాయంగా నిలుస్తుంది. వారికి నా అభినందన తెలియజేస్తున్నాను. అందరికీ మరి జాతిపిత జయంతి సందర్భంగా శుభాకాంక్షలు. ప్రతి పేదవారికి వారు చక్కగా శాంతియుతంగా సహనంగా మహనీయులు చూపిన బాటలో ప్రతి ఒక్కరూ నడిచి ఆదర్శ సమాజ స్థాపనకు పాటుపడాలని నారా లోకేష్ యువజన ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మండపాక సుబ్బు పేర్కొన్నారు. జాతిపిత మహాత్మా గాంధీజీ, భారతదేశం రెండో ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకల సందర్భంగా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘన నివాళులర్పించారు. రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ చెరుకూరి సారం వర్మ, బత్తుల సూర్యప్రసాద్, ఎన్టీఆర్ జిల్లా ఫౌండేషన్ అధ్యక్షులు కాలసాని సాయి లక్ష్మణ్లు మహాత్మాగాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి పట్టములకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. నెల్లూరు జిల్లా ఫౌండేషన్ అధ్యక్షులు పల్లపోతు బెంగళరావు జన్మదిన సందర్భంగా అన్నా ఎన్టీఆర్ జనార్దన్ గ్యారేజ్ 861వ రోజు పేదలకు భోజన వసతి కల్పించారు. ఫౌండేషన్ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ చెరుకూరి సారం వర్మ, నెల్లూరు జిల్లా ఫౌండేషన్ అధ్యక్షులు పల్లపోతు వెంగళరావు, ఎన్టీఆర్ జిల్లా ఫౌండేషన్ అధ్యక్షులు కాలసాని సాయి లక్ష్మణ్ ఏర్పరిచిన
ప్రసాదించిన చీరలను పేద మహిళలకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కాకినాడ ఫౌండేషన్ వైస్ ప్రెసిడెంట్ కరి వీరబాబు, రాయవరపు సతీష్ చంద్ర, బీజేపీ నాయకులు, మెకానిక్ నాయకులు, టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్రమంతటా నారా లోకేష్ యువజన ఫౌండేషన్ ఆధ్వర్యంలో వేడుకలు జరుగుతున్నాయి. అదేవిధముగా నెల్లూరు నారా లోకేష్ యువజన ఫౌండేషన్ అధ్యక్షులు పల్లపోతు వెంగళరావు జన్మదినం శుభ సందర్భంగా ఈరోజు అన్నా ఎన్టీఆర్ జనార్దన్ క్యారేజీలో 861వ రోజు పేదలకు భోజన వసతి కల్పించారు. అదేవిధముగా ఫౌండేషన్ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ చెరుకురి సాయిరాం వర్మ, మన ఎన్టీఆర్ జిల్లా ఫౌండేషన్ అధ్యక్షులు కాలసాని సాయి లక్ష్మణ్ పేదలకు చీరల పంపిణీ జరిగింది. మరి ఈరోజు మన అక్టోబర్ 2 అనేది ఒక పండగ వాతావరణము. మన జాతిపిత గాంధీ మహాత్మా గారికి, లాల్ బహదూర్ శాస్త్రి గారికి ఘనమైన నివాళులు అర్పించాము. మన జాతిపిత మహాత్మా గాంధీ గారి జయంతి సందర్భంగా పేదలకి ఉచిత భోజనం ఏర్పాటు చేశారు. అలాగే మన లాల్ బహదూర్ శాస్త్రి గారికి కూడా జయంతి సందర్భంగా చీరలు పంపిణీ చేయడం అన్నీ ఘనంగా జరిగాయి. మన నారా లోకేష్ యువజన ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మండపాక సుబ్బు గారు ఈ కార్యక్రమాన్ని చాలా అంగరంగ వైభవంగా జరిపించడం జరిగింది. మేమందరం ఇచ్చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. మహాలయ పక్షంలో విరివిగా దానాలు ఇవ్వటం వలన పితృదేవతలు సంతృప్తి చెందుతారని ఆధ్యాత్మికవేత్త డాక్టర్ శిరీష పేర్కొన్నారు. రమణపేటలో అడబాల ట్రస్ట్ కార్యాలయంలో అప్పన హనుమంతరావు వర్ధంతిని పురస్కరించుకుని వృద్ధులకు నూతన వస్త్రాలు, భోజన ప్యాకెట్లు పంపిణీ జరిగింది. ఈ సందర్భంగా ఆధ్యాత్మికవేత్త డాక్టర్ శిరీష మాట్లాడుతూ, ఈ తరంలోకి మనల్ని ఆహ్వానించి పెంచి పెద్ద చేసి విద్యాబుద్ధులు నేర్పించి మనకు ఒక అస్తిత్వాన్ని ప్రసాదించిన పెద్దలను స్మరించుకుంటూ దానాలు ఇవ్వటం వల్ల వారి ఆత్మలు సంతృప్తి చెందుతాయన్నారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ ప్రతినిధి జి కృష్ణమోహన్ మాట్లాడుతూ, మహాలయ అమావాస్య రోజునే అప్పన హనుమంతరావు వర్ధంతి యాదృచ్ఛికమైన వారి కుటుంబ సభ్యులు వృద్ధులకు భోజన ప్యాకెట్లు, నూతన వస్త్రాలు పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో అడబాల రత్నప్రసాద్, ఉంగరాల వెంకటేశ్వరరావు, ఎస్ శ్రీ నగేష్, బుద్ధరాజు సత్యనారాయణరాజు, రాజా నిమ్మకాయల వెంకటేశ్వరరావు, చింతపల్లి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. అప్పన హనుమంతరావు గారు వారి వర్ధంతి సందర్భంగా ఈరోజు అందరికీ చీరలు కానీ, ఈ అన్నదానం కానీ, అందరికీ ప్రసాద పంపిణీ స్వీట్లతోటి ఇవ్వడం అది ఒక సద్భావన. ఎందుకంటే పెద్దవాళ్ళని గుర్తించుకోవడం. నిన్ననే పెద్దల దినోత్సవం చేసుకున్నాం. ఈరోజు మహాత్మా, ఒక మహర్షులైనటువంటి ఆ మహాత్మా జయంతి నాడు ఒక విశిష్ట కార్యక్రమం ఏంటంటే, ఒక మహనీయులుగా ఎవరు దాతృత్వంతో ఉంటారో వాళ్ళు ఎప్పటికీ ఉండిపోతారు. సుకవి జీవించు కవులు నాలుగుపైన, అలాగే సుజనులు జీవించు, అలాగే దాతృత్వం ఉన్న సుజనులు జీవించు ప్రజల సమాజంలో అని చెప్పి ఆ విధంగా ప్రజాసేవలో ఒక చిరస్మరణీయంగా ఉన్నటువంటి అప్పన హనుమంతరావు గారి యొక్క వర్ధంతి సందర్భంగా అందరికీ కూడా ఈరోజు ఈ చీరలను పంపిణీ చేయడం, అలాగే అన్నదానం చేయడం చాలా విశిష్టంగా వారిని. ఈరోజు అప్పన హనుమంతరావు గారి వర్ధంతి సందర్భంగా అన్నదానం, తర్వాత పేదలకు దుస్తులు పంచడం, పంపిణీ జరిగింది. నిజంగా మనం చాలా హర్షదాయకం. ఎందుకంటే ఈరోజు మన పితృదేవతలను మనం గుర్తించుకోవాల్సిన రోజు. అలాంటి ఆ రోజున మనం పితృదేవతలను స్మరించుకుని వారి జ్ఞాపకార్థం వారు ఇలాంటి పెద్దలను గుర్తించి ఇలా ఈ అన్నదాన కార్యక్రమము, తర్వాత ఈ బాధితులను గుర్తించి వాళ్ళందరూ కూడా చీరలు పంపిణీ, వస్త్రదానం చేయడం, ఇలాంటి చేయడం చాలా మనం హర్షణీయం. అలాగే దీన్ని ఆదర్శంగా తీసుకుని అందరూ కూడా మన పూర్వీకుల్ని, మన పితృదేవతలను కూడా గుర్తించుకుని ఇలాంటి కార్యక్రమాలను విరివిగా చేసి వారి ఆత్మశాంతికి, వారి పరలోకంలో సుఖంగా ఉండడానికి, ఆనందంగా ఉండడానికి మన పెద్దలు సమర్పించిన ఇలాంటి కార్యక్రమాలను అందరూ అలవర్చుకుని చేస్తే బాగుంటుంది. అలాగే అన్నదానాలు విరిగా, అలాగే ఈరోజు అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో మన అడబాల ట్రస్ట్ వారు దాంట్లో అనేక సేవా కార్యక్రమాల్లో భాగంగా ఇలాంటి సేవలు చేయించడం అడబాల ట్రస్ట్ వారిని నేను అభినందిస్తున్నాను. అలాగే మిగతా వాళ్ళు కూడా వీటిని ఆదర్శంగా తీసుకుని అనేక సేవా కార్యక్రమాలు చేయాలని మనసా కోరుతున్నాను. జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పిఠాపురంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పిఠాపురం మున్సిపల్ కార్యాలయం ఆవరణలో గల గాంధీజీ విగ్రహానికి ప్రజా సంఘాల నాయకులు సాక రామకృష్ణ, వివిఎస్ రెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం నిరుపేదలకు సాక రామకృష్ణ, వివిఎస్ రెడ్డి చేతుల మీదుగా నిత్యావసర సరుకులు అందించారు. ఈ సందర్భంగా సాక రామకృష్ణ, వివిఎస్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. భారతీయుడు కూడా స్వేచ్ఛ స్వతంత్రాలతో జీవించాలనే ఉద్దేశంతో ఎంతో శాంతియుతంగా పోరాటం చేసి భారతదేశానికి స్వతంత్రం తెచ్చిన ముద్దుబిడ్డ మన గాంధీ మహాత్ముడు. ఇలాంటి మహాత్ముడిని ఆదర్శంగా తీసుకుని ప్రతి భారతీయుడు కూడా ఆయన అడుగుజాడల్లో నడవాలని మేము ప్రజా సంఘాలుగా కోరుతూ ఉన్నాం. అదేవిధంగా చెడును చూడకు, చెడును వినకు, చెడు మాట్లాడుకో అన్న సూక్తుల్ని ప్రతి భారతీయుడు కూడా పాటించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఇవాళ పాలకులు కూడా గాంధీ గారిని చిన్నచూపుగా కనుమరుగయ్యే పరిస్థితిలో ఇవాళ చూస్తూ ఉన్నారు. ఆయన
చరిత్ర తెలుసుకోండి, ఆయన చరిత్ర చదవండి. చరిత్ర తెలిసి ఇలాంటి మహానుభావుల్ని ఆదర్శంగా తీసుకుని మీరు పరిపాలన విధానం సాగించాలని మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. రాజ్యం మనకు రావాలంటే అందరూ ఐకమత్యంగా జీవించాలి. గాంధీ గారు ఒక్కటే కోరుకున్నారు, ఏంటంటే కుల మతాలకు అతీతంగా అందరినీ ఏకం చేసి బ్రిటిష్ పాలకుల నుంచి మన ఇండియాని విముక్తి చేసిన అలాంటి మహానీయులకి ఎన్నో రకాలుగా మనం రుణపడి ఉన్నాం. అయితే ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే ఆ కులాల మధ్యనే ఆ మతాల మధ్యనే ఘర్షణలు పెట్టి ఇప్పుడు పాలకులు అనేక రకాల ఘర్షణలకి కారణాలు అవుతున్నారు. అలాంటి వ్యవస్థ నుంచి గాంధీ గారి ఆశయాలు సాధన కోసం కలిసి ప్రజా సమూహాలన్నీ ఏకమై అందరూ ఏకంగా ఈ దుష్ట సాంప్రదాయాన్ని పారద్రోలేలా ఉండాలని, కలిసి జీవించాలని, గాంధీ గారి ఆశయాలను ముందుకు తీసుకుపోవాలని కోరుతూ ఈ అవకాశం నాకు కలిగింది. అన్నార్థుల ఆకలిని తీర్చేందుకు ప్రేరణ సంస్థ అన్నదాన కార్యక్రమాలు ఇతరులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాయని పలువురు వక్తలు పేర్కొన్నారు. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ప్రేరణ సంస్థ ఆధ్వర్యంలో అన్నార్థులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ఉపాధ్యాయులు మహాలక్ష్మి, రమణకుమారి, అనంతలక్ష్మి, స్వాతి, భవాని, దుర్గా, భవాని, విమల, మరియా, విజయలక్ష్మి, గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ ఉద్యోగి రత్నం, ఏఎఫ్సి స్కూల్ హెచ్ఎం అనురాధ, బొటిక్ డిజైనర్ శశికళల ఆర్థిక సహాయంతో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రేరణ సంస్థ ప్రెసిడెంట్ బాలాజీ, సెక్రటరీ రాజేష్, దీపక్, శ్రీనివాస్, రాము, ఫణి, లక్ష్మి, లిఖిత, జయకుమారి, ప్రేరణ సభ్యులు పాల్గొన్నారు. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఘనంగా మహాత్మా గాంధీ జయంతోత్సవ వేడుకలు. విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన జిల్లా కలెక్టర్ షాన్ మోహన్. కాకినాడను స్వచ్ఛ నగరంగా తీర్చిదిద్దేందుకు కృషి. సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు వెల్లడి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష ముగింపు సందర్భంగా నగర సంకీర్తన. పాల్గొన్న రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ, జనసేన నాయకులు. గాంధీ భవన్ సర్వోదయ ఇంటర్నేషనల్ ట్రస్ట్ ఏపీ చాప్టర్ కార్యక్రమాలకు ప్రభుత్వ పరంగా సహకారం ఉంటుంది. జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ స్పష్టం. That's all for now. This is Sona. For more local updates, keep watching KCC News. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. CMR షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.